ఓం శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులు 2024. ఈ కాల్లో అందరూ ఏం జరిగింది అనేది ప్రతి విషయం, లీడర్స్ పాత్ర ఎలా జరిగింది, తర్వాత నా పాత్ర ఏంటి, ప్రతిఫలం పొందిన వాళ్ళు విశ్లేషణ, అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఒక 41 వీడియోస్ చూశాను నేను. ఆ 40 వీడియోస్లో విశ్లేషణ వీలైనంత వరకు షార్ట్ కట్లు అయినా ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మొదటిగా ఫస్ట్ లీడర్స్తో మాట్లాడేస్తా. అంటే వాళ్ళు చేసిన కష్టం తర్వాత వాళ్ళు పొందిన ఆనందం ఏంటి. కష్టం అంటే వాళ్ళ కర్మను వాళ్ళు నాశనం చేశారో తప్ప దానికి నేనేం కష్టం అని చెప్పి నేను చెప్పను. దానికి చాలా మంది మేము ఫోన్ చేసాము, చాలా సార్లు చేసాము, ఇబ్బంది పెట్టామంటే వాళ్ళ బాధ్యత అది. గురువు గారు ఇచ్చిన బాధ్యత, పీఠం ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళకి ముందుగానే ఏం చెప్పానంటే, మీరు చేయగలనంటే మాత్రమే చేయండి, లేదంటే నేను వేరే వాళ్ళని పెడతా. మీరు 100% న్యాయం చేయగలుగుతానంటే మాత్రమే చేయండి, లేదంటే నేను మటుకు మీకు అవకాశం ఇవ్వనని చెప్పేసి కరాఖండిగా చెప్పిన తర్వాత ఎవరైతే ముందుగా వచ్చారో వాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చారు. ఏంటంటే మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నాకు ఆఫీస్ వర్క్ ఉందండి, నేను వాళ్ళకి సహాయం చేయలేనంటే నేను మొదటగా ఆలోచించిందంటే కొత్తగా వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. తెలియనప్పుడు ఏంటి, 100% కనుక మీరు వాళ్ళకి సమాధానం చెప్పకపోతే, ఏదో చిన్న ఒక్క మాట సరిగా చెప్పకపోయినా కానీ మొత్తం పూజ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అలా జరగకూడదు. మనం చేసే సర్వీస్ 9 రోజులు, మా అయితే ఒక 15 రోజులు చేస్తాం. ముందు ఒక వారం, తర్వాత ఒక వారం, జరిగేటప్పుడు ఒక వారం. అన్నిటికీ సిద్ధం అంటే మాత్రం వచ్చిన వాళ్ళు మాత్రం వీళ్ళంతా. ఈ మీ మగ సాధకులలో లీడర్స్ కానీ, స్త్రీ సాధకుల్లో లీడర్స్ కానీ, వాళ్ళందరూ కూడా అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చిన వాళ్ళు. అందరికైతే నేను అవకాశం ఇవ్వలేదు. ఆ ప్రస్తుతానికి వాళ్ళకున్న అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చా. అయితే మొదటిగా చెప్పాల్సిన వాళ్ళు ఎవరంటే రమ్య. రమ్య మొదటిగా ఒక 20 మందితో మాట్లాడి 20 మందిని గైడ్ చేసింది. ఎలా గైడ్ చేసిందంటే, ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే, చేయాల్సింది కదా, తప్పదు, మీకు వేరే ఆప్షన్ లేదు. అంటే మొండిగా ఒప్పించిందా లేకపోతే ప్రేమతో ఒప్పించిందా అనేది నాకు ఈ వీడియోస్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు రమ్య పేర్లు చెప్పారు. ఆ కష్టం ఎంతో కష్టపడబట్టే వాళ్ళందరూ చెప్పారు. లేదంటే మాట మేమేదో ట్రైనింగ్ అలా ఇచ్చి మీరు చెప్పాలి అని చెప్పాల. మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది చెప్పారు. అది నాకు ఆ వీడియోలో విన్నప్పుడు నాకు అర్థమైంది. మొదట్లో ఒక 20 మెంబర్స్ వరకు ఫాలోఅప్ చేసింది. తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమెను లీడర్‌గా పక్కకు పెట్టారు. ఎందుకంటే బాగాలేని వాళ్ళని గాని, ఇంట్లో ఇబ్బంది ఉన్న వాళ్ళని గాని నేను చేయమనను. నాకది నచ్చదు. ఏదైనా సరే వాళ్ళకి అన్ని రకాలుగా బాగున్నప్పుడు మాత్రమే ముందుకొచ్చి చేయండి అని చెప్తాను. అందుకని చెప్పి ఇప్పుడు రమ్య వాళ్ళ అనుభవాలు గాని, వాళ్ళ హార్డ్ వర్క్ గాని, ఇప్పుడు పొందిన ఆనందం గాని, అనుభవాలు గాని అన్నీ చెప్తారు. రమ్య, మీరు రెడీగా ఉన్నారా? శ్రీ గురుభ్యో నమః. ఉన్నాను గురువు గారు. చెప్పమ్మా. ఆ, మొదటగా అసలు గురువు గారికే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అసలు నేను అనుకోలేదు, నేను ఇంతమందికి నేను హ్యాండిల్ చేయగలనా లేదా, నాకు అంటే ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఫస్ట్ లో నవరాత్రుల గురించి ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే చెప్పండి అంటే నేను ఎవరికి చెప్పాలి ఏంటి నాకు అర్థం కాలేదు. మా అపార్ట్మెంట్ లో ఉన్న గ్రూప్ లో ఎవరన్నా చాలా మంది దైవభక్తి కలవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చేసుకోవాలంటే, ఎవరన్నా ముందుకొస్తారేమో. ఎందుకంటే మనం చేసుకుంటున్నాం కదా పీఠం తరపున. మనకి తెలుసు ఆ పవర్ ఎలా ఉంటది. గురువు గారు నిజంగా నిస్వార్థంగా ఎంత సేవ చేస్తున్నారు. ఒక్కరు చేసినా కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగుపడ్డట్టే కదా అని చాలా ప్రయత్నం అయితే చేశాను. కానీ ఎవ్వరూ అసలు కనీసం తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఎవ్వరూ చూపలేదు. ఇది ఏంటి? అసలు వాళ్ళు చేస్తారో లేదో తర్వాత సంగతి. కనీసం ఇది ఏంటి? ఒకసారి ఏమన్నా చెప్తావా? అని అడిగే ప్రయత్నం గూడా చేయలేదు. అసలు చూసారో లేదో గూడా తెలీదు. సో, కనీసం ఒక 2, 300 మందుంటారు అపార్ట్‌మెంట్‌లో. ఒక్కరంటే ఒక్కరు గూడా తిరిగి రెస్పాండ్ అవ్వలేదు. సరే ఇంక నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పి చూసాను. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తూ ఉన్నారు. ప్లస్ నెగెటివ్ ఎక్కువ. అంటే అమ్మవారు ఉగ్ర రూపము. ఆమెను చేయకూడదంటారసలు. అలా అన్నమాట. నాకేంటంటే మీరు చేయకపోతే పోనీయండి, అది మీ ఇష్టం. దానికి మనమేం బలవంతం చేయం. కానీ
తెలుసుకోకుండా అట్లా చెప్పడం అయితే కరెక్ట్ కాదు కదా అనేసి అనుకునేదాన్ని. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్‌లో చెప్తే. తర్వాత కొద్ది రోజులకి మా గ్రూప్‌లోనే ఒకరు అప్పుడు లీడర్‌గా ఉన్నారు. ఆవిడేంటంటే ఒక 10 మెంబర్స్ వచ్చారు గురువుగారు అని చెప్పేసి గురువుగారు ఒక మెసేజ్ చేశారు. చేస్తే నాకప్పుడు అనిపించింది. అరే! ఒక 10 మెంబర్స్ వచ్చారా కనీసం అంటే ఒక 10 ఫ్యామిలీస్ బాగుపడ్డట్టే గదా! అలా అనిపిచ్చింది. సరే కనీసం ఒక్కరొచ్చినా నా తరపున నేను చేయగలిగింది నేను చేస్తాను. అట్‌లీస్ట్ ఒక్కరికి నేను ఎంత సహాయం చేయగలనో, నాకు తెలిసింది ఏదైనా గాని నేను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకునేంత వరకు సహాయం చేస్తాను అనే మెంటాలిటీతోనే ఉన్నాను. సో, నేనసలు అనుకోలేదు. ఒక్కరన్నా వస్తారా? లేదా? చూద్దాం. నిజంగా ఎవ్వరన్నా చెయ్యాలి అనే తాపత్రయంతో వాళ్ళకేం తెలియకపోయినా సరే, మనం అన్నీ చెప్పాలి వాళ్ళకి. మనకు తెలిసింది. మనకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్దాము మనము అనేసనని చాలా ఎక్సైట్‌తో ఉన్నానసలు నేనైతే. అటు అనుకోలేదు. తర్వాత ఒక్కసారి మళ్ళీ యాక్చువల్‌గా గురువుగారి దగ్గర గూడా నాకు బాగా అక్షింతలు పడ్డాయి. ఏంటమ్మా నీకు ఎవరో ఒకరు ఇట్లా గ్రూప్‌లో పెడితే తప్ప మేలుకోలేవా అనేసన్నారు. కానీ నేను చెప్పాను గురువుగారు ఇట్లా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపియట్లేదు అనేసనని. తర్వాత లేదు మీరు ట్రై చేయండి అనేసనంటే నేను తర్వాత ట్రై చేశాను. నిజంగా ఆ తర్వాత నెమ్మదిగా వచ్చారు ఒక్కొక్కరు. మా బంధువుల్లోనే వచ్చారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వాళ్ళేంటంటే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారసలు. కానీ ఈరోజు వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉందసలు. నా సంగతి నేను పక్కన పెట్టేసి గూడా నేను వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఎంజాయ్ జేస్తున్నాను. పోనీ వాళ్ళింత సంతోషంగా చేసుకున్నారు. వాళ్ళు ఇంత మంచి అనుభవాలు పొందారు అనేసి చాలా సంతోషంగా ఉన్నాను. ఓహ్! ఇది క్రెడిట్ నేను తీసుకో నేను తీసుకుంటాను అని నేను అనను. ఎందుకంటే నేను వదిలేసుండుంటే నాకీ క్రెడిట్ వచ్చేది కాదు. అసలు గురువుగారే నాకు ఆ స్థాయినిచ్చారని నేను బలంగా నమ్ముతానండి. ఎందుకంటే నేను వదిలేసుండుంటే నేను ఈరోజు నా పేరు చెప్పేవాళ్ళు కాదేమో! అసలెవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇంతమంది పోనీ ఒక చెడు మాటైతే రాలేదు. అట్‌లీస్ట్ అందరూ మంచిగానే సంతోషంగా ఉన్నారు. చాలు మనకిచ్చినటువంటి బాధ్యతని మనం ఫుల్‌ఫిల్ చేశాం చాలు అని సంతోషపడుతున్నాను. అది గూడా నన్ను ఈ స్థాయిలో పెట్టారంటే అది గురువుగారే పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. చెప్పండమ్మా. ఇంకా అదే మీ నేను కూడా అనుభవాలు విన్నారు కదా! అనుభవాలు విన్నారు. విన్నాను గురుగారు. ఆ అనుభవాలు ఏమనిపించినాయి? అంటే మీ పాత్ర పోషించినంత వరకు కూడా అంటే మళ్ళీ సాధకులకి మీకు కమ్యూనికేషన్ ఎలా జరిగింది? ఏమైనా ఇబ్బంది పెట్టారా? మీరు ఇబ్బంది పెట్టారా? వాళ్ళు ఇబ్బంది పెట్టారా? అది కూడా చెప్పండి. నాకు తెలిసి నన్నెవరైతే నా నేను నేనే ఇబ్బంది పెట్టుంటానేమో గురువుగారు. నన్నయితే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నేను ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. ఒకటి గురువుగారు ఒక బాధ్యత అప్పజెప్పారు. నేను దాన్ని కరెక్ట్‌గా చెయ్యాలి. అంతవరకే నాకు మైండ్‌లో ఉండింది గురువుగారు. ఆహ్, ఆల్‌మోస్ట్ 30 మెంబర్స్ గురువుగారు నేను హ్యాండిల్ చేసింది. 30 మెంబర్స్ ఎప్పుడు గాని వాళ్ళు ఎనీ టైమ్ నైట్ 12 కానియండి, 1 గానియండి, అమ్మ మేము ఇట్లా చేసుకుంటున్నాం జపంలో కొంచెం ఇట్లా భయమేతుంది అని ఎప్పుడు చేసినా గూడా వెంటనే రెస్పాండ్ అయ్యేదాన్ని. ఆహ్, వాళ్ళు గూడా చాలా సంతోషంగా అమ్మ మీరు అసలు లిఫ్ట్ చేస్తారో లేదో, మీరు చెప్తారో లేదో అని అనుకున్నాం మేము అంటే అట్లేం లేదండి. మీరు ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే మెసేజ్ చేయండి. నేను చూసిన వెంటనే మీకు రిప్లై చేస్తాను లేదా కాల్ చేస్తాను మీకు మరి అర్జెంట్ అంటే అని గూడా చెప్పాను ప్రతి ఒక్కరికి గూడా. ఆ అష్యూరెన్స్ అనేది ఇచ్చాను గాబట్టే వాళ్ళు గూడా ఎక్కువ నా మీద డిపెండ్ అయ్యారు. ప్లస్ వాళ్ళకేదన్నా అర్థం గాకపోతే గూడా క్లియర్‌గా రెండోసారి, మూడోసారి ఎన్ని సార్లు అడిగినా క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం చేశాను గురువుగారు. సో, నాకు తెలిసి నన్నెవరు ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇబ్బంది పెట్టానేమో నాకు తెలీదు. ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఏమనిపించింది? మీ సొంత వాళ్ళు కూడా వీడియోస్ రిలీజ్ చేసాం చాలా వరకు. మీరు కవర్ చేసిన అవును. వాళ్ళంతా. ఆ రిజల్ట్ హ్మ్. చూసిన తర్వాత ఏమనిపించింది అసల? ఈ నాగభూషణమ్మ గాని, ఇంకా రమ అయితే మాట్లాడలేదు. తర్వాత మీ చుట్టాలు వీళ్ళంతా అంటే కొంతవరకు నాకందరూ తెలీదు.
వాళ్ళ ఏమనిపించింది వాళ్ళ మాటల్లో? మీ పేరు కూడా ఒత్తి ఒత్తి చెప్పారు చాలా మంది. అంటే ఇంకా మీరు అవును విన్నదో విన్నదో తెలియదు. ఏమనిపించింది అంటే, నేను ముందుగా చెప్పా అందరికీ కూడా, మీరు ఒక రూట్ మ్యాప్ లాగా ఉండాలి. ఆ రూట్ మ్యాప్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మీకు కూడా పుణ్యం ఉంటుంది అని చెప్పేసి ఆ పాయింట్ ని నేను ఎక్కువ హైలైట్ చేశాను. ఆ విషయంలో మీకు ఏమనిపించింది వాళ్ళు చెప్పిన మాటలు? వాళ్ళు అసలు ఇప్పుడు ఏమంటున్నారంటే ఫోన్ చేసి మాకు ఆ 9 డేస్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాం ఇన్ని రోజులు. పద్ధతిగా పూజ చేసుకోవడం, టైం కి అమ్మవారికి అన్ని పెట్టుకోవడం, డైలీ డైలీ అప్డేట్స్ ఇవ్వడం అని ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే ఇలా కూడా జరుగుతుందా అని ఫీల్ అయ్యే వాళ్ళము అనేసి చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఏదో మాటల్లో చెప్పడం అని కాదు. అంటే నమ్మకం ఉండదు కదా గురువుగారు. ఇప్పుడు మనం చెప్తాం ఇలా ఉంటుంది చేసుకోండి అని. చాలా వరకు నమ్మరు. వీళ్ళేంటంటే ఒక స్టెప్ మీరు ముందుకొచ్చారు, మీరు చూడండి అని నేను కొంతమందికైతే ఫోర్స్ చేశాను. అదైతే అంటే మా వాళ్ళ వరకు నేను కొంచెం ఫోర్స్ చేశాను. ఎందుకంటే వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళెంత కష్టపడుతున్నారు అనేసనని. అట్‌లీస్ట్ కొంచెం ఈ 10 డేస్ చేసుకోండి. మీరు కనీసం మీరు కొంచెమైనా మనశ్శాంతి పొందుతారు. కాస్త హ్యాపీగా ఉంటారు. పైగా మీకు ఇలా చెప్పే గురువంటే అస్సలు దొరకరు అని నేను చాలా ఒత్తి ఒత్తి చెప్పాను ప్రతి ఒక్కరికి. సో, దానికి కూడా నాకు అక్షింతలు పడ్డాయి అసలు. మీరు ఫోర్స్ చెయ్యొద్దండి అని చెప్పారు. నేను బయట అయితే ఎవరిని ఫోర్స్ చేయలేదు. చెప్పాను. కానీ నేను చెప్పగలిగినంత వరకైతే చెప్పాను. నమ్మకంగా చెప్పాను. వాళ్ళు కూడా నమ్మి ముందుకొచ్చారు గాబట్టే ఈరోజు ఇక్కడున్నారు. ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషం జూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందసలు. నేను చేసుకునిన దానికంటే కూడా వాళ్ళు చేసిన దానికే నేను సంతోషపడుతున్నాను. ఓకే. మనం ఒక పార్ట్ అయ్యాం అందులో అనేసని జెప్పి. నాకు ఈ అవకాశం ఇచ్చింది గూడా గురువుగారే గాబట్టి, ఈ క్రెడిట్ నేను గురువుగారికే ఇచ్చేస్తానసలు. క్రేట్ గురించి కదమ్మా పొందిన ఆనందం ఇక్కడ. క్రేట్ గురించి ఎవరు అనుకుంటే మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. వేరే రూట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరు ఆ అనుభూతి ఏంటంటే, ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ ఈ అనుభూతులు రావన్నమాట. వాళ్ళు ప్రత్యక్షంగా దేవీ దేవతల దర్శనాలు అందటం గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా శాంతంగా ఉండటం గానీ, ఇవన్నీ లక్షల పూజలు చేసినా రావు. అది అందరికీ తెలుసు. అవును. హోమాలను చాలా ఎన్నో రకాలుగా చేయించింది. కానీ దానికి మూలం మీరు అయ్యారు. అంటే మూలమయ్యారు. దాని ద్వారా ఇటు వచ్చారనుకో. అలా కాదు కదా! మీరు అనే ఇనిషియేషన్ అనేది లేకపోతే ఇక్కడ దాకా రారు కదా! ఇప్పుడు మీ తరపున వచ్చిన వాళ్ళే. ఇప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ తరపునే వచ్చారు. ఒక 3 అవును మెంబర్స్ గురుగారు. వచ్చారు తిరుపతి నుంచి. ఆ కుమారి గాని, వాళ్ళ మాటలు గాని, తర్వాత నాగభూషణమ్మ, వీళ్ళిద్దరు మాటలు విన్నా నేను. ప్రతి ఒక్కళ్ళే విన్నా నేను చాలా వరకు. అంటే వాళ్ళ అనుభూతి కాదు గాని అదొక చెప్పట్లా, అదొక ప్రపంచంలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఆ ప్రపంచంలోకి వెళ్ళటానికి ఒక కారణం మీరయ్యారు. ఆ అనుభూతులు. అదే మనం పొందిన అనుభూతి అది చెప్పలేనన్నమాట. ఆనందం అది మీరు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పారు. ఇంకేమైనా ఉంటే చెప్పండి అమ్మ ఇంకా ఫైనల్ గా. ఫైనల్‌గా అంటే నాకు ఆహ్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గురువుగారు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే పెట్టడం అఖండ దీపం అనేది. నాకు కూడా ఇది అంటే వారాహి నవరాత్రులు ఇంతకు ముందు చేసుకున్నాను కానీ, అప్పుడు నేను నా సొంతంగా చేసుకున్నాను గానీ, ఇటువంటి అనుభవాలనేటివి కానీ, జపం చేసుకోవడము, ఇటువంటివంతా ఏమి లేవు. అఖండ దీపం పెట్టలేదు. కాకపోతే అమ్మవారిని అలంకరించుకొని ఏదో పెట్టి చేసుకున్నాను. నాకు వచ్చింది. ఎన్ని మంత్రాలు చదువుకోనుంటామో, ఎన్ని పుస్తకాలు చదివింటానో. కానీ ఇప్పుడు చేసిన దానికి, అప్పుడు చేసేదానికి ఎలా ఉంటుంది డిఫరెన్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా గమనించొచ్చనమాట. ఒక గురువుగారి ద్వారా చేయడం అనేది ప్రతి ఒక్కటి గూడా ఒక క్రమ పద్ధతిలో జరిగింది. మొత్తం వారాహి నవరాత్రులంతా గూడా. సో, వాళ్ళందరూ గూడా చేసుకోవడం, నా తరపున చేసుకోవడం నాకింకా సంతోషంగా ఉంది. ఎక్కువ వర్డ్స్ అయితే అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేను గురువుగారు. అదైతే చాలా సంతోషము. మంచిది. మంచిదమ్మా. చాలు చాలు. ఓకే, నెక్స్ట్ దీపారాణి. వాయిస్ ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదాలకు నమస్కారాలు. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువుగారికి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటున్నాం గురువుగారు.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. అలాగే నా తరపున వెంకటలక్ష్మి గారు అలాగే విజయ్ కుమారి గారు వచ్చారండి. వాళ్ళు చాలా చాలా అంటే చాలా సంతోషపడ్డారు. అసలు వాళ్ళ సంతోషం చూస్తే నాకే చాలా బాగా అనిపించింది. ఆ, ఎన్నో పూజలు చేసాం కానీ ఇటువంటి అనుభవాలు రాలేదు నాకు. చాలా అసలు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఈ అనుభవాలు రాలేదు. చాలా సంతోషం అని విజయ్ కుమారి గారు చాలా ఆనందపడ్డారు. అలాగే వెంకటలక్ష్మి గారు కూడా. వాళ్ళ హ్యాపీ చూస్తే నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. నా వల్ల వాళ్ళిద్దరు కూడా భలే చేసుకున్నారు అని. గురుగారు చెప్పండి, మీరు మీ కష్టం ఎలా పడ్డారు? మొత్తానికి అయితే మీకు పిచ్చెక్కిచ్చారు అందరూ, ఫోన్లు, మెసేజెస్. లేదు గురుగారు, అందరూ అంటే మీరు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నాకు కొంచెం జనాలతో మాట్లాడి విధానం తెలియదండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. అలాంటిది నాకు అంటే ఈ అవకాశం ఇచ్చి అందరితోని మాట్లాడి విధానం నేర్పించారు. దానికైతే ధన్యవాదాలు గురుగారు. మొదటిగా అందరికీ దీపారాణి గురించి చెప్పాలంటే, దీపారాణి మాట్లాడాలంటే 2 మాటలు అంటే 3వ మాట దేవలాడుకుంటాం. జూమ్ కాల్లో అయినా సరే, నాతో మాట్లాడాలన్నా సరే, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో తప్ప ఎవరితో మాట్లాడదు. అలాంటి మనిషి ఇప్పుడు మొత్తం జూమ్ కాల్స్ అన్ని ఆమె హ్యాండిల్ చేసేసింది. మొత్తం 80% జూమ్ కాల్స్ అంతా ఆమె. దీపారాణి తర్వాత నాగమణి. అంటే అంత ధైర్యం వచ్చేసింది, అంతేనా దీపారాణి? అవును గురుగారు. అదే అందరితో మీరు మాట్లాడే మొత్తానికి అయితే మీకు ఏ రకంగా ఉపయోగపడింది, మీకు ఎలా సంతృప్తి ఏ రకంగా ఇచ్చింది, ఆ 2 మాటలు చెప్పండి. నాకైతే చాలా చాలా అసలు నేను ఇంతలా మాట్లాడతానని ఇప్పటికీ క్వశ్చన్ మార్కే గురుగారు. అసలు మీరు చెప్తుంటే ఇంకా నేను అది చేసేస్తున్నాను అంతే. మళ్ళీ తర్వాత చూసుకుంటే అవునా నేను మాట్లాడేసానా అన్న టైప్ లో అనిపించింది గురుగారు. ఇంత ధైర్యం వచ్చేసిందా అని చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. అసలు ముందు నుంచి అసలు మీరు అంటే ఈ బాధ్యతలు అయ్యి అప్పచెప్పారు. ఓకే చెయ్యాలి, గురుగారు చెప్పిన మాట వినాలి, అదొకటే నా బ్రెయిన్ లో ఉందండి, ఇంకేం లేదు. అలాగే వాళ్ళతో మాట్లాడిన డౌట్స్ చెప్పినా ఒకవేళ నాకు తెలియకపోతే మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్ పెట్టేదాన్ని. అలాగే మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చేదాన్ని. ఓకే వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు గురువుగారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా వారు కూడా సాధనలో ఉండటం వలన వాళ్ళని కూడా ఆయన్ని కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన్ని అడిగి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది గురుగారు. ఇది కూడా హ్యాపీ అండి. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. బాగా అనిపించింది గురుగారు. నాకైతే చాలా చాలా అంటే ఇంత ధైర్యం నాకు వచ్చిందా అని ఒక అది గురుగారు చాలా బాగుంది గురుగారు. మంచిదమ్మా. వెంకటేశ్వరరావు ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశాడు మరి? వెంకటేశ్వరరావు మీరు కూడా మాట్లాడండి ఒకేసారి, మీ ఇద్దరు కలిపి మాట్లాడినట్టు ఉంటుంది. అందరికి తెలుసో తెలియదో, దీపారాణి వెంకటేశ్వరరావు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అన్నమాట. ఇద్దరు సాధన చేశారు. ఇంకోటి విషయం ఏంటంటే, వెంకటేశ్వరరావు మొన్న పోయిన వారంలో సిద్ధి లభించింది. దీపారాణి వెంకటేశ్వరరావు వచ్చిన 3 నెలలకు 4 నెలలకు దీపారాణి వచ్చింది. అంటే వాళ్ళ ఆయన పొందుతున్న ఆనందాన్ని చూసి నీకు కూడా జపం చేయాలని చెప్పేసి దీపారాణి వచ్చింది. వెంకటేశ్వరరావు మాట్లాడాయా? అన్మిట్ గురుగారు చేస్తున్నా. నమస్కారం గురుగారు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు తోటి సాధకులకి అలాగే వారాహి నవరాత్రి సాధకులందరికీ కూడా గురువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు స్వామి. గురువు గారు, ఈ మీరు ఇచ్చిన బాధ్యత మేము ఎంత సక్రమంగా నిర్వర్తించామన్నది అమ్మవారి దయతో ఆ, మన సాధకులు పొందిన అనుభవాలే చెప్తున్నాయి గురుగారు. వాళ్ళ యొక్క అనుభూతులు మా ద్వారా కలిగినందుకు అవకాశం మాకు మీ ద్వారా మాకు అందించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం గురుగారు. అలాగే నేను కూడా 80% అన్ని జూమ్ కాల్స్ కూడా వినడం జరిగింది గురువు గారు. మా టీం మెంబర్సే కాదండి, మిగతా వాళ్ళు కూడా వినడం జరిగింది. వాళ్ళ అనుభూతులని తెలుసుకుంటున్నప్పుడు ఈ కార్యక్రమంలో మా వంతుగా చేసినందుకు చాలా దివ్యానుభూతి అనిపించింది గురుగారు. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆనంద బాష్పాలను చూడండి. దానికి అంటే అమ్మవారిని ఉద్యాపన చేసినప్పుడు కానీ, లేదంటే వాళ్ళు డైలీ అనుభవాల రీచ్లో కానీ, అంటే మనం ఎప్పుడో వింటా ఉంటాం ఏదో ఆ, ఆ, మన యోగులు లేకపోతే హిమాలయాలు తప్ప చేసుకునే సాధువులు వాళ్ళందరికీ సాక్షాత్కారాలు ఉంటాయని చెప్పేసి మనం బుక్స్ లో చదవడం, లేదంటే ఏదో మూవీస్ లో చూడడం, ఏదో గ్రాఫిక్స్ పెట్టి అవి పెట్టి ఈ పెట్టి చూపించి దానికి కొంచెం మోటివేట్ అవుతామట అండి. అటువంటిది ఈ వారాహి నవరాత్రికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు అంటే మంత్రదేవత అయినప్పుడు కూడా వారికి ఎవరైతే యోగ్యతను బట్టి ఎవరైతే కనిపించాలో అందరూ కూడా కనిపించి వాళ్ళ ఆశీస్సులు, పైగా అమ్మవారు స్వయంగా నైవేద్యాలు తీసుకోవడం ఇవన్నీ చెప్తున్నప్పుడు
అసలు మేము ఇంతటి పుణ్యకార్యంలో భాగమైనందుకు మాకు పూర్వజన్మ సుకృతంగా అనిపించింది గురుగారు. అది మీ ద్వారా మాకు అందించిన ఒక పుణ్యఫలం అంటారు చూడండి, అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే తప్ప ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. పూర్వం చెప్తున్నాడు అశ్వమేధ యోగం లేకపోతే రాజసూయ యోగం ఇవన్నీ అంటారు తప్ప అటువంటి భావనతోనే ఇది కూడా ఒక యజ్ఞం, ఒక హోమం, లేకపోతే ఒక అమ్మవారిది చెందిన కార్యక్రమంగా భావించి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి మీ ద్వారా మేము ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం, అలాగే మా తోటి లీడర్స్ తో కూడా వాళ్ళతో కూడా మాట్లాడుకుని ఎక్కడికి ఎవరికి ఏ సాధకుడికి ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం అంతా కూడా దైవకార్యంగా భావించి చేసుకోవడం జరిగింది గురుగారు. అలాగే మా మా తోటి సాధకులైతేనేమి, అలాగే ఈ వారాహి సాధకులైతేనేమి, లేదంటే మా ముందున్న సీనియర్స్ ఎవరైతే సిద్ధి ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మేము ఇన్పుట్స్ తీసుకుని, మా ఖాళీ లేకపోతే జూమ్ కాల్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా ఎటువంటి ఏ సాధకుడికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మీ సహకారంతో అమ్మవారి దయతో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది అనుకుంటున్నాం గురుగారు. ఇది అంతా కేవలం ఏంటంటే అమ్మవారు ఆడించిన ఒక ఏమంటారు దాన్ని, ఒక నాటకం అనుకోండి, లేదంటే ఒక కార్యం అనుకోండి, దాంట్లో మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గురుగారు. ఇసుగు పట్టలేదయ్యా, ఏంది గురువు గారు ఏం పని లేదు, ఇంతమందిని ఇచ్చారు ఒకేసారి, అసలు ఏంది నా డ్యూటీ, ఏంది నా పని, ఏంది అసలు, ఇంతమంది ఇన్ని ఫోన్లు చేస్తున్నారు, ఇన్ని క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి, అసలు ఎందుకు వచ్చాను రా బాబు అని ఏమన్నా ఇసుగు పుట్టిందా నీకు? లేదు గురుగారు, ఎందుకంటే నేను ఆఫీసులో అవర్స్ ఉన్నప్పుడు కూడా సాధకుల నుంచి ఓపెట్టారు గురుగారు, అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఏదో ఆఫీస్ వర్క్ లో ఉండి చిన్న మెసేజ్ పెట్టి ఆఫీస్ వర్క్ లో ఉన్నానండి, జస్ట్ ఒక 1 hour తో కాల్ చేస్తానంటే ఆ 1 hour మా కోసం వేసి ఉండి, అంటే వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు అందించారని ఫీల్ అవుతున్నాం గురుగారు. నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే పక్క టీం మెంబర్స్ అవ్వచ్చు, మా తోటి లీడర్స్ అవ్వచ్చు, అలాగే శ్రీను గారు, రవితేజ గారు, మన కృష్ణమోహన్ గారు, పేరు పేరున ప్రతి ఒక్కరు, చంద్రశేఖర్ గారు, ప్రదీప్ గారు, వీళ్ళందరూ కూడా అంటే ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం, లేకపోతే వాళ్ళైనా కార్యక్రమం అన్నది ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇలా కొత్తగా వచ్చారు మనం చెప్పడం ఏంటి అని ఎవరు అనుకోకుండా ఒకరికొకరు సహకారాలు అందించుకుంటూ కూడా ఇలా అంటే ఒక అమ్మవారు మా చేత అంతా మా పాత్రల్ని నిర్వర్తించుకుంది గురుగారు. అలాగే మా ఆఫీసు ఉద్యోగాలు రీత్యా ఉన్నప్పుడు కూడా అక్కడే ఇబ్బంది ఉన్నప్పుడు మా సాధకులు, మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు వాళ్ళ వంతు నిరీక్షించి మా కోసం, మా రిప్లై కోసం వేచి ఉండి వాళ్ళు కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు గురుగారు. అలాగే దీనికి అవుట్పుట్ అంటే ఒకటే డెఫినేషన్ గురుగారు, మేము పడిన కష్టానికి, లేకపోతే కష్టం అనుకోవట్లేదండి, అది అమ్మవారు మాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాము. ఆ వరానికి ఎంత ప్రతిఫలం వచ్చిందంటే అండి, ప్రతి ఒక్కళ్ళకి అంటే జూమ్ కాల్ వింటున్నప్పుడు నేను చెప్పింది అబద్ధం కదండి, ప్రతి ఒక్కళ్ళు జూమ్ కాల్ ద్వారా మీకు అది ప్రూవ్ అయిపోయింది అనమాట అండి, వాళ్ళు ఎంత దివ్యానుభూతికి లోనయ్యారు, అమ్మవారు వాళ్ళని ఎలా హక్కుని చేర్చుకుంది, వాళ్ళు పెట్టింది తిన్నది, వాళ్ళకి గోరింటాకు పెడితే పెట్టించుకున్నది, అలాగే ఆవిడకి ఏం కావాలో వీళ్ళ చేయడం, లేకపోతే ఒక ఇంటి ఆడపడుచుని ఎలా చూసుకుంటారు అలా చూసుకున్నప్పుడు వాళ్ళ అనుభూతులన్నీ చెప్తుంటే నిజంగా మాకు చాలా ఆనందం అనిపించింది. ఎక్కడ ఏ ఏ క్షణాన కూడా మాకు మీరు అప్పగించిన పని కానీ బాధ్యత కానీ దైవికార్యంగా భావించి మన గురువు గారు చెప్తున్నారంటే కేవలం ఈ దైవికార్యం మనం చెయ్యాలి, ఒక బాధ్యతగా తీసుకుని ఇది చేయడం వల్ల మాకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం రాకుండా సాగింది గురువు గారు. లేదంటే మేము ఏదైనా బర్డెన్ అనుకుంటే కనుక అది వేరే రకంగా డైవర్ట్ అయిపోయి ఏదో రకంగా మేము బయటకు వెళ్ళిపోయాము ఈ కార్యక్రమం నుంచి. కానీ మేము ఎప్పుడు కూడా బాధ్యతగా తీసుకున్నాం తప్ప బరువుగా అనుకోకుండా ఉన్నాం కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వారాహి నవరాత్రులు అన్నది అంటే మా చేతుల మీద జరిగిన ఒక పెళ్లికి ఎలా ఉంటుందో అలా జరిగింది గురువు గారు. అంటే ఒక పెళ్లి చూడండి, ఒక 10 మంది చెయ్యేస్తే తప్ప ఒక పెళ్లి అవ్వదు, ఒక 10 మంది చెయ్యేస్తే కనుక ఒక హౌస్ అంటే గృహం అన్నది రెడీ అవ్వదు. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా ఎవరి వంతు సాయం ఎంతవరకు తీసుకోవాలి అమ్మవారు అంతవరకు తీసుకుని మీ ద్వారా అమ్మవారికి మేము అందించాము. అలాగే అనుభూతులు కూడా అందరికీ సమానంగా అమ్మవారు ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా అందరూ కూడా వాళ్ళ భావాలు పంచుకోవడం ద్వారా మాకు అందరికీ అర్థమైంది గురువు గారు. టీమ్ సపోర్ట్ కానీ నా సపోర్ట్ కానీ ఎక్కడైనా మిస్లీడ్ అవడం కానీ, ఏదైనా తప్పు జరగడం కానీ ఏదైనా జరిగిందా? ఎక్కడా లేదు గురుగారు, ఎందుకంటే మమ్మల్ని అందరినీ లీడ్ చేసింది మీరు కాబట్టి మాకు భయం ఏంటంటే మా ద్వారా పీఠానికి కానీ గురువు గారికి కానీ ఎటువంటి మాట రాకూడదు, మనం చేస్తున్నాం కాబట్టి అది సంకల్పంతో చేసుకుని, అంటే 100% యాక్యురసీ బట్టి ఎక్కడ డీవియేషన్స్ కానీ టాలరెన్స్లు కానీ ఏమి లేకుండా, ఎందుకంటే ఇది మా సొంత పని కాదండి, మా సొంత పని అయితే నా ఒక్కడితో పోతుంది, ఇది పీఠానికి సంబంధించిన పని బట్టండి. అంటే ఎక్కడా కూడా ఎవరిని నొప్పించకుండా, ఎవరికి ఏం కావాలి, ఎప్పుడు చెప్పాలి అన్నది మీరు గైడెన్స్ తో అంత ఇదిగా చెప్పడం వల్ల మేము ఆ కార్యాన్ని భుజాలకు ఎత్తుకుని మీకు మాట రాకుండా, పీఠానికి మాట రాకుండా, సాధకులకి 100% చేసేవని నా భావన గురువు గారు.
అది ఏదైనా ఉంటే సాధకులు కూడా నేను వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ లో ఎందుకు వినడం జరిగిందంటే గురువు గారు, ఎందుకంటే మీరు మమ్మల్ని ఒక వాహనంగా వాడుకున్నారు. అంటే అమ్మవారి ద్వారా ఈ సేవను మీరు అందించాలనుకున్నారు కాబట్టి మాకు అక్కడ ఎక్కడ ఎవరికి లోడ్ చేయకూడదన్న భావంతో మేము చేసాం. ఆ ఫీడ్బ్యాక్ వినడానికి గురువు గారు యాక్చువల్ గా మాకు భయం అటండి, ఎందుకంటే మాకు తెలియక ఏమైనా తప్పులు చేసామేమో. గబుక్కుని వీళ్ళు చెప్తే కనుక, ఏ సాధకుడైనా కానీ వారాహి నవరత్న సాధకుడు చెప్తే కనుక మేము కరెక్షన్ చేసుకుని మరింత నెక్స్ట్ టైం వచ్చేటికి మరింత చేరువుగా మరింత బాగా సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఫీడ్బ్యాక్ వినడం జరిగింది గురుగారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ రిఫరెన్స్ గా తీసుకుంటే కనుక ఆ ఫీడ్బ్యాక్ ని బట్టి మేము హ్యాపీగా ఉన్నాం గురుగారు. లేదంటే లోపల ఒక భయం అటండి, ఏమో తెలుసో తెలియక తప్పు చేసేవేమో, ఏ సాధకునైనా నొప్పించేవేమో, ఎవరికైనా ఇంటేమైనా మనం సమాధానం చెప్పలేదేమో ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఫీడ్బ్యాక్ అనే కార్యక్రమం పెట్టి మీరు చెప్పారో, దానివల్ల మేము కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఉన్నప్పుడు అది గుండెల మీద చేసుకుని అమ్మయ్య, అమ్మవారి దయ వల్ల గురువు గారి దయ వల్ల ఈ కార్యక్రమం సక్రమంగా నెరవేర్చుకుంటాం, అందరి సహకారం బాగుంది, మనకు కూడా మనం కూడా అమ్మవారికి ఏ లోటు లేకుండా చూసుకున్నాం అన్న ఫీలింగ్ అయితే కలిగింది గురుగారు. నేను కూడా ఈ ఫీడ్బ్యాక్లలో చూసా, ఎక్కడ ఎవరైనా దొరుకుతారా అని చెప్పి. ఎవరు దొరకలా. అదే భయం గురుగారు, ఎందుకంటే ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ కూడా ఇవ్వాల. అవును గురుగారు, ఎందుకంటే ఇది నా సొంత పని అనుకోండి, నేనేదో తప్పులు పడి ఏదో పైన కింద పడతాం. కానీ ఏదంటే పీఠానికి సంబంధించిన పని మాట అండి. అంటే దైవ కార్యం అంటే నా ఇంట్లో పూజ అనుకోండి, ఒక మిస్టేక్ జరిగితే అమ్మవారు ఎవరితో చెప్పదు కాబట్టి అమ్మవారు కాలు పట్టుకుని అమ్మాయిలు తప్పు అయిపోయింది క్షమించా అంటే అది అమ్మ కాబట్టి ఆవిడ క్షమించది. కానీ ఇక్కడ గురువు గారికి అమ్మగారికి మధ్యలో ఉన్నప్పుడు మాది పని ఎలా ఉంటుందండి, కత్తి మీద సామండి, ఇటువైపు అయినా అటువైపు అయినా మాకే ప్రమాదం. అది పీక మీద కత్తిట్టుగా అంత నిక్కా మూమెంట్ లో పనిచేసాం గురుగారు. అంత ప్రెజర్ ఉన్నప్పుడు కూడా వీళ్ళ అనుభవాలన్నీ ఉన్నప్పుడు అన్ని మర్చిపోయాం గురువు గారు. యాక్చువల్ గా భయం అంటే లోపల భయం, ఏ సాధకుడికి రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ పూజ ఏమన్నా ఇది అయితే కనుక అది అమ్మవారికి క్షమాపణ చెప్పుకోలేని తప్పు. ఎందుకంటే మనంగా చేసుకుంటే క్షమాపణ విడుకోవచ్చు, కానీ మా వల్ల ఒక తప్పు జరిగిందంటే అది క్షమించడాన్ని నేరం కింద మేము ఫీల్ అయ్యాం గురువు గారు. అందుకని అమ్మవారు కూడా మా వైపు దయించి వాళ్ళందరికీ మంచి మంచి అనుభూతులు ఇచ్చి మమ్మల్ని చరితార్థులు చేసింది గురువు గారు. ఇది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, మీరు దేవత గురించి తెలుసు కాబట్టి మీ పనిలో అంత సిన్సియారిటీగా చేయగలిగారు. అదే చెప్తున్నా, మనం దేవత గురించి కానీ మన పురాణాల గురించి కానీ పట్టొస్తే, ఒక గురువైన ఆయన ఉన్నా నేను ఎంత బలవంతం చేసినా మీరు అంత మనస్ఫూర్తి చేయగలుగుతారా? చేయలేరు. ఎలా చేస్తారు? అది జరగదు అసలు. ఏదో నామకే వాస్తు. ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్తాం, శాలరీ కోసమే చేసేది. వాడి డెవలప్మెంట్ కోసం చెయ్యం, మనకు శాలరీ కావాలి. బట్ కానీ మనం ఒక కర్మ సిద్ధాంతం అని కానీ ఏదైనా పని మీద ప్యాషన్ అనుకుంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆస్వాదించుకుంటూ చేయగలుగుతాం. అది మీరు నేర్చుకున్నారు, అమ్మవారి పని అని చెప్పి ఒక మాట అనుకున్నారు. ఇంకోటి చాలా మంది అన్నారు, ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఈ సర్వీస్ రాదు. ఏంటి ఈ సర్వీస్ అసలు? వాళ్ళే వెంటబడి చేసుకొని అంటున్నారు, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు. మీరు మర్చిపోయినా కానీ ముందు జపం చేసుకో, లేదా ముందు అది చేసుకో ఇది చేసుకో అని చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు సిద్ధి పొందకపోవడం, మీరు జప సాధన చేయకపోవడం అన్ని వదిలేయండి. బట్ కానీ ఎవరినైనా ముందు జనరేషన్ తయారు చేయడానికి ఒక రకమైన ఒక యోగ్యత వచ్చిందని చెప్పేసి నాకు ఆనందం అనిపించింది. అంటే మాకు కూడా బలవంతంగానో చాలా రమ్య కూడా అంతమంది బ్రహ్మనైతే మొదట్లో తిట్టా నేను. ఏంది నీ రాక్షసత్వం ఏంది అసలు? వాళ్ళకి ఫోన్లు ఏంది చేయడం ఏంది అసలు? ఎందుకు వాళ్ళు చాలా మంది బలవంతం చేసి నువ్వు చేయాల్సిందే అంటే నేను చాలా వార్నింగ్ ఇచ్చాను, నువ్వు చేయొద్దు, అలా చేయడం తప్పు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే 9 రోజులు వాళ్ళు మనస్ఫూర్తిగా చేసినప్పుడే కదా వాళ్ళకి అనుభవాలు వచ్చేది. ఏదైనా సరే అమ్మవారు స్వీకరించేది. ప్రపంచం అంతా అమ్మవారు అయితే వీళ్ళు పెట్టి నైవేద్యాల కోసం ఆమె కక్కుతు పడిద్దా? కాదు కదా. అని చెప్పి చెబితే కొంచెం స్లో అయింది, లేదంటే మొదట్లో చాలా విజృంభించింది అసలు. కానీ అలానే మీరు కూడా చాలా వరకు మనస్ఫూర్తిగా చేసిందని అర్థమైంది. బట్ ఏదో చిన్న చిన్న దోషాలు జరిగి ఉండొచ్చు, కానీ ఎవరు కూడా నాకైతే, అందుకే నా పర్సనల్ నెంబర్ ఈ నెంబర్ కాకుండా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, కస్టమర్ నెంబర్ కూడా ఇచ్చా. ఒకవేళ వాళ్ళకి ఏమైనా మెసేజ్ పెట్టండి, ఒకవేళ చెప్పలేకపోయినా సరే. ఎందుకంటే ముందు రోజుల్లో అది కరెక్ట్ చేసుకోవడానికి మాత్రమే, మిమ్మల్ని దండించడానికి కాదు. మీ పని నాకు తెలుసు, ఎందుకంటే నేను చూస్ చేసినప్పుడు వీళ్ళు చేస్తారా చేయరా అనేది అన్ని రకాలుగా చూసి మాత్రమే మీకు ఇచ్చా మీ పేర్లు ఇచ్చా. కొన్ని చిన్న తప్పులు జరిగింది, దాని గురించి నేను పెద్ద పట్టించుకోను, ఎందుకంటే కష్టపడ్డారు. బట్ ఒక బ్యాచ్ ని మీ ద్వారా బయటకు వెళ్ళింది, వాళ్ళ ఇంటి మొత్తం తరించారు. ఫస్ట్ వాళ్ళ ఇల్లు మొత్తం తరించారు. వాళ్ళు పూజ చాలా మంది అన్నారు, మా కులం ఇదండి, మేము చేయలేకపోయాం, మాకు అసలు పూజ అంటే ఏంటో తెలియదు. దీపం పెట్టడం, బెల్లం ముక్క పెట్టడం, దండం పెట్టడం, మాది అంతే పూజ. కానీ ఈ రోజు ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ ఆరతి ఏంటి, అమ్మవారిని ఆహ్వానం ఏంటి, ఇవన్నీ తెలిసినాయి. అంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు తెలియబట్టి నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళ పిల్లలు కూడా తెలుసుకుంటారు కదా. అంటే ఇంకా మన బాధ్యత ఏంటంటే ఒత్తి వెలిగించి వదిలిపెట్టాం, అదే మండుతా వెళ్ళిపోతుంది. ఇంకా అది ఆ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా మనతో పని లేదు, ఏదో వస్తే చిన్న చిన్న డౌట్స్ వస్తాయి. కానీ వాళ్ళ జనరేషన్ అంతా ఒక తరం
ఆనందించబడిద్ది. వాళ్ళకి ఒక పూజా విధానం గాని, అమ్మవారి విలువ గాని, దేవత విలువ గాని అందరికి తెలిసిపోద్ది. ఇప్పుడు తల్లి ముఖ్య పాత్ర తల్లిదే ఉంటది తండ్రి కన్నా. శ్రీమూర్తులు వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది విన్నా, పేర్లది చెప్పను. వాళ్ళ నాన్న చెప్పినప్పుడు పిల్లలు చేయలేదంట. వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు పిల్లలు సాధన చేయడం మొదలుపెట్టారంట. అంటే అదే నేను కోరుకునేది అదే. ఖచ్చితంగా నేర్పించాలి. సాధన నేర్పించాలి. సాధన నేర్పిస్తే పిల్లలు బాగా స్ట్రాంగ్ అయిపోతారు. ఇప్పుడు మీ ఆవిడ చేసిన చెప్పండి. ఇప్పుడు ఇది అయిపోయిందా చెప్పడం? అవును గురుగారు, కంప్లీట్ గురుగారు. ఇప్పుడు మీ ఆవిడ గురించి చెప్పండి. మీ ఆవిడ కూడా వారాహి నవరాత్రులు చేసింది. అనుభవాలు కూడా గోరంటాకు గాని, మీ అమ్మాయి జపసాధన గాని చాలా చాలా సన్నివేశాలు చెప్పింది. వాటి గురించి 2 నిమిషాలు చెప్పింది లేట్ కాకుండా. అవును గురు, యాక్చువల్ గా ఈ అమ్మాయి నవరాత్రులు చేస్తా అన్నప్పుడు సరే అని చెప్పేసి మన పీఠంలోది కాబట్టి మన పీఠం గురించి ఆల్రెడీ అమ్మాయి సాధకురాలుగా ఉంది కాబట్టి అండి నేనేం అడ్డు చెప్పలేదండి. యాక్చువల్ గా సరే అమ్మ నీకు ఏం కావాలి ఏంటో అని చెప్పేసి తెచ్చిస్తాను, గురుగారు అలాగే లిస్ట్ అన్ని ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు, నువ్వు చేసుకో, ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఎలాగో ఉంటాను కాబట్టి అని చెప్పేసి ఎంకరేజ్ చేశాను గురుగారు. కాకపోతే తనకి ఏంటంటే అఖండ దీపం అన్నది మేము కూడా ఎప్పుడు పెట్టలేదు గురుగారు. అంటే నేను ఇది పీఠంలో జరిగిన ఫస్ట్ నవరాత్రులు మాట అండి. అంతకుముందు 1-2 సార్లు నేను చేస్తున్నాను తప్ప ఏదో మన యూట్యూబ్ లో చూసి చేసుకోవడం జరిగింది గురుగారు. ఇది ఫస్ట్ టైం మాట అండి. దాంతో ఏంటంటే తను చెప్పింది ఏంటంటే మీకు ఆఫీస్ లో కూడా కొద్దిగా వీలుగా ఉందంటారు కదా, మీరు కూడా చేస్తారా అంటే ఎందుకో మీకు కూడా ఒక మెసేజ్ పెట్టండి. దాని తర్వాత ఏంటంటే మీరు ఈ బాధ్యతలు నాకు చెప్పడం తోటే ఒక సరే అమ్మవారు యాక్చువల్ గా నన్ను ఇలా కార్యక్రమంలో నిర్వహించాలనుకుంటుంది అనుకుంటా. అమ్మవారి సంకల్పం ఏదైనప్పుడు మనమే ఇంకా ఆ కార్యక్రమం చూసుకుందాంలే, మిగతా ఒక టీమ్ లీడర్ గా ఇచ్చారు కదా గురువు గారు అని చెప్పేసి దాంట్లో కూడా నేను సంతృప్తి పడ్డాను గురువు గారు. అలాగే ఈ అమ్మాయి చేసేటప్పుడు ముఖ్యంగా చెప్పాలనుకుంటే మా అమ్మాయి అనుభూతులు అండి. మా అమ్మాయి ఒక 9 years అండి యాక్చువల్ గా తనకి. అయితే మేము ఎప్పుడు సాధన చేసుకోవడం అన్ని చూస్తూ ఉంటుంది అనమాట అండి. చూస్తూ ఉంటాం, అలాగే మీ వాయిస్ ఈ కాల్లో వినడం కొంచెం మీకు అడాప్ట్ అయింది గురువు గారు. యాక్చువల్గా మీ వాయిస్ కి కనెక్ట్ అయిపోయింది తను అయిపోయి ఈ నవరాత్రులు చేస్తున్నప్పుడు ఆ దీపాన్ని కూడా తన స్కూల్ కి వచ్చిన తర్వాత ఎలా ఉంటది అంటే నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర నుంచి నా మీద గోమూత్రం పసుపు నీళ్ళు జల్లేసేది మాట అండి. తన డెడికేషన్ అనమాట అండి అది. అంటే నువ్వు బయటికి వెళ్ళి వచ్చావు కాబట్టి నువ్వు ఇంట్లోకి రాకూడదు, ఇవన్నీ చల్లుకుని రావాలి అలా అమ్మ చెప్పడం తోటే నేను ఇంకా మామూలుగా బయటికి వెళ్ళడం కాదు, గుమ్మం దాటి బయటికి వెళ్తే వచ్చేటికి ఆ గిన్నె పట్టుకుని రెడీగా ఉండదు అనమాట. అంటే వాళ్ళ తమ్ముడి మీద. అలాగే ఇంకా ఈ అమ్మాయి బయటికి వెళ్తే తన మీద చల్లుకుని వచ్చేది మాట అండి. అంటే తనకేంటంటే తన తెలియకుండానే మా అమ్మాయి ఆ 9 సంవత్సరాల అమ్మాయి కూడా పూజలో ఒక పార్ట్ అయిపోయింది మాట అండి. అంటే గురువు గారు చెప్పారు కాబట్టి గోమూత్రం చల్లుకుని నువ్వు లోపల రావాలి, నువ్వు శుద్ధ అవగానే ఎందుకు వచ్చావు, లేకపోతే తన ఏం చెప్పిందంటే ఆ దీపం మధ్య మధ్యలో లేచినప్పుడు తన చిన్నపిల్లనప్పుడు కూడా మధ్యలో నడిరాత్రిలో లేచినప్పుడు లేచి మళ్ళీ ఆ దీపం చూసుకోవడం ఒకసారి, లేదన్నా కరెక్షన్ కావాలంటే డాడీ ఒకసారి ఏమన్నా ఆయిల్ పోయలేము చూడని చెప్పడం, వాళ్ళ అమ్మతో చెప్పడం. అదంటే తనకి తెలియకుండానే ఒక మానసికమైన పూజ అంటామని బహుశా దాన్ని. అలాగే వాళ్ళ మమ్మీ ఏమన్నా గంధం తీసుకున్నప్పుడు గంధం తీయడము, సాంబ్రాణి అయినప్పుడు ఏమో దాంట్లో ఏదో బుగ్గులు అంటే వేసి దాన్ని రెడీ చేయడం. అంటే పూజలో ఎంత లీనమైపోయిందంటే తను ఒక రోజు జపంలో కూర్చుంది గురువు గారు. యాక్చువల్గా జపం కూడా కాదు, జస్ట్ తను ప్లాస్టిక్ చాప వేసుకుని వాళ్ళ మమ్మీ చేస్తుంటే పక్కన కూర్చుంది అన్నమాట. కూర్చుని తను ఫీల్ అయిపోయింది అనమాట. నాన్న ఆ, నాకు ఏవో మాటలు చెప్తున్నారు ఎవరో, నాకు అర్థం కావట్లేదు ఏమని చెప్తున్నారు అంటే తన యొక్క అనుభూతులు మాట ఎలా చెప్పాలో తనకు తెలియదు, ఏం చెప్పాలో తెలియదు ఒక 9 సంవత్సరాల అమ్మాయికి. అంటే అలా మమ్మీ పక్కన కూర్చుంది, లేకపోతే అమ్మవారు నాతో ఏదో చెప్తున్నట్టు అనిపించింది, లేకపోతే నా పక్కన కూర్చుంది, నాకు గట్టిగా ఊపిరి తీసుకుంటే సౌండ్ ఎలా వస్తుంది అన్ని వినిపిస్తున్నాయి అని చెప్తుంటే మేము ఆశ్చర్యపోయాం గురువు గారు. ఎందుకంటే తనకేదో గజ్జల సౌండ్ అవి మన ఇంట్లో జరిగాయి, యాక్చువల్ గా అవి మాకు అనుభూతులు ఉన్నాయి. కానీ ఇంత చిన్నపిల్ల తను ఏం చేస్తుందో, చాప మీద కూర్చుంది అలా మా పక్కన కూర్చుంది అన్నది, అప్పుడు అమ్మవారి ఎనర్జీ అనేది ఎంత బలంగా ఉంటుంది అన్నది మాకు అర్థం గురువు గారు. యాక్చువల్ గా తన ఏంటంటే ఆ ఇటువంటి నిదర్శనాలు అనేవి అంటే మేము మా దీపారాయణ గారు చెప్పారండి. యాక్చువల్ గా తను బయటికి వెళ్ళి నాకు పారాయణ కావాలనడం అంటే ఎప్పుడు అడగని కోరికలు అన్నమాట అండి. యాక్చువల్ గా లేకపోతే నాకు ఆ అమ్మాయి ఎప్పుడు అసలు స్వీట్ అయితే ఉందో అటువంటిది ఆ 9 రోజులు స్వీటే అడిగింది. నాకేమో ఒక రోజు పాయసం చేయమ్మా, ఒక రోజు ఏమో అంటే ఇవన్నీ ఎలా అనిపించింది అంటే స్వయంగా అమ్మవారు వచ్చి అంటే ఇవన్నీ యాక్చువల్ గా దీపారాయణ గారి ఫీడ్బ్యాక్ లో వినుంటారు. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అండి. అంటే మనం ఏదైనా సాధన చేయాలనుకుంటే మనం అంటే ఇన్ని నియమాలు పాటించుకోవాలి, లేకపోతే ఇన్ని నైవేద్యాలు పెట్టుకోవాలి, ఎంతసేపు జప సాధన అనుకున్నది. ఆ చిన్నపిల్ల ఏం చేసిందని అంటే అమ్మవారు అంత సులభంగా అంటే తన దగ్గర కూర్చుంటే చాలు నేను మిమ్మల్ని నా కరుణ అంతా మీ మీద చూపిస్తాను అన్నట్టుగా అనిపించింది గురువు గారు. యాక్చువల్ గా ఆ ఇన్సిడెంట్ తోటి తనకే ఒక ఆచారం తెలియదు, ఒక పద్ధతి తెలియదు, ఒక పూజ తెలియదు. అంటే వాళ్ళ మమ్మీ పక్కన కూర్చున్నందుకు ఆ పసుపు నీళ్ళు మా మీద జల్లి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసినందుకు అమ్మవారు అంత అంత అనుభవాలు చూపించారు ఆ అమ్మాయికి. ఇటువంటి విన్నప్పుడు ఇటువంటి మేము స్వయంగా చూసాం కాబట్టి గురుగారు మా ఫ్యామిలీలో జరిగినాయి కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామండి. అంటే అమ్మవారు
ఒక నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేసిన భాగ్యం గురువు గారి ద్వారా నాకు ప్రసాదించిన గురు అనుకుంటున్నా గురువు గారు. అలాగే నేను చేయకపోయినప్పుడు కూడా 10 మందికి పూజ ఎలా చేసుకోవాలి అని మీ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా గైడెన్స్ ఇవ్వడం, కానీ గైడెన్స్ ఇవ్వడం అనుకోకూడదు కదండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా పాస్ చేసి వాళ్ళకి పూజలన్నీ సక్రమంగా జరిగేటట్లు మా వంతు మేము కష్టపడ్డాం. ఆ అవకాశం ఒక అమ్మవారు ఇచ్చిందని భావిస్తున్నాం గురువు గారు. అలాగే దీపారాయణ గారు కూడా ఒకవేళ నాకేమైనా తెలియదు, ఆవిడ నన్ను అడగడం కాదు, నాకేమైనా తెలియకపోతే నా సాధకులు లేకపోతే నా టీం మెంబర్స్ ఏమైనా అడిగినప్పుడు ఆవిడని అడిగి అమ్మ ఇప్పుడు ఇలా అడుగుతున్నారు దీనికి ఏంటంటే నేను కూడా ఆ అమ్మాయి దగ్గర కొన్ని సందేహాలు తీర్చుకుని మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది గురువు గారు. ఇంకా అలాగే అన్నిటికన్నా ముఖ్యం ఇప్పటికప్పుడు మీ ఏంటంటే ఏదైనా ఆడియోకి వెళ్ళిపోయినప్పుడు 1-4 సార్లు, ఎందుకంటే చెప్పు గురువు గారు మీరు చెప్పండి. అలాగే ఇప్పుడు మీరు ఆడియో ఫైల్ మా సాధకులు కానీ మా టీం మెంబర్స్ ఒకసారి వింటే మేము 4-5 సార్లు వినవలసి వచ్చేది మాట అండి. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా పొరపాటు చేస్తావేమో, అలాగే నాగమణి గారు పెట్టిన పేపర్లు కూడా నేను ప్రింట్ తీసి పెట్టుకున్నా గురువు గారు. ఎందుకంటే ఎవరైనా అడుగుతారు సడన్ గా, ఏదో నైట్ ఫోన్ చేసి టీం మెంబర్స్ అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి మనం ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అన్నది. అది చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారేమో, మళ్ళీ వాళ్ళకి సరైన అనుభూతులు ఏమైనా అందకపోతే కనుక అది అమ్మవారికి లోటు చేసినట్టు ఉంటదేమో అన్న భయం ఉండేది గురుగారు. యాక్చువల్ గా ఆ 9 రోజులు ఎంత ఆనందం పొందామో అంతే మన ఎవరైతే మా కింద సాధకులు ఉన్నారో, ఎవరైతే నవరాత్రులకు వచ్చారో వాళ్ళందరికీ కూడా 99 కాదండి 100% మేము ఇవ్వడానికే ట్రై చేసామండి. ఏదైనా లోటుపాట్లు జరిగితే అమ్మవారు మీరు క్షమించాలని కోరుకుంటున్నాం గురుగారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ పాప వల్ల అమ్మవారు కూర్చుందని చెప్పింది. అది అసలు చాలా ఆనందకరమైన విషయం. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. కంచి పరమాచార్య వల్ల అమ్మవారు కూర్చుని ఏదో డిబేట్ లో కంచి పరమాచార్య వల్ల అమ్మవారు కూర్చున్న ఒక సన్నివేశం ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. సేమ్ నాకు అదే గుర్తొచ్చింది. ఆయన అంత పెద్ద ఆయన ఒడిలో కూర్చుంది, అమ్మవారు ఈ పాప ఒడిలో కూర్చుందంటే ఎంత అదృష్టవంతులు, తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఫస్ట్ పిల్ల కాదు, తల్లిదండ్రులు ఏదో ఆ జన్మలో అదృష్టం చేస్తేనే మరి అలాంటి పిల్లలు జన్మ, అదే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యమే పిల్లలకు వచ్చేది అంటారు. ఆ రకంగా అవును అమ్మ గురుగారు. ఆ రోజు ఏమైంది అంటే గురుగారు సాధన చేసుకుంటున్నాను. అంటే సాధన అని అంటాం కూడా మరి నాకు తెలియదు కానీ వాడు కరెక్టా కాదు తెలియదు. కూర్చుందన్నమాట, కూర్చుని కళ్ళు మూసుకుని తనకు వచ్చింది ఏదో మంత్రం చేసుకుంటుంది అన్నమాట. నువ్వు ఇది చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఎలా ఉంది అని అడుగుతున్నమాట అండి. అడుగుతున్నప్పుడు డాడీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అన్నమాట అండి. సరే అంటే నా భయం ఏంటంటే అంతకుముందు చెప్పింది కదండి, అనుభవాలు చెప్పింది కదా, ఒకవేళ తను ఏమైనా భయపడద్దా ఏంటో అన్న ఉద్దేశంతో నేను చెప్పానమాట అండి. చెప్తే సేపు అలాగే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని గురుగారు. కూర్చున్న తర్వాత సడన్గా లేచిపోయింది అనమాట. అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు అఖండ దీపవరం తన ఈ అమ్మాయి ఏమో జపం చేస్తుంది, నేను పక్కన ఉంటాం అబ్జర్వ్ చేస్తామండి. సడన్గా లేచిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మాట అండి. ఏంటమ్మా సడన్గా లేచిపోయి ఏమన్నా భయపడదు అంటే, లేదు నాన్న యాక్చువల్ గా ఈ కాల్ మీద అంత బరువు అయిపోయింది, నా కాల్ మీద కూర్చుంది వచ్చి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే లేచిపోయిన కాల్ నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి లేచి కూర్చుంది గురువు గారు. అంటే నాకు అది ఒక షాక్ అనమాట అండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తను ఏమన్నా భయపడి లేసింది అనుకున్నా. ఆ బరువు తట్టుకోలేక లేచిపోయాను నేను, లేకపోతే లెగుతలేదు అని చెప్పేసి అంటే కంప్లైంట్ చేస్తుంది అనమాట అండి. అంటే అమ్మవారిని మనసులో క్షమాపణ వేడుకుని అమ్మ ఏంటిది తను ఏదో తెలియక చేసిందేమో బహుశా అని చెప్పేసి ఇంకా మనసులోనే అది క్షమాపణ చెప్పుకోవాలో ఆనందపడాలో ఏం చేయాలో కూడా నాకు ఆ క్షణంలో అర్థం కాలేదు గురుగారు. తను మళ్ళీ లేచి అటు మంచిది ఇటు ఆయన, తిరిగి మళ్ళీ గురుగారు మంచిది. అదే ఇంక అమ్మవారు మార్గంలోకి ఇప్పటి నుంచే అమ్మాయి దారిలో పడింది. మంచి మంచి అవకాశం, అడుగుతుంది ఆ గురుగారు అవకాశం మీ మీకు. అందరికి నిన్న అడుగుతుంది అందరికి గురుగారు మంత్రాలు ఇస్తారు, అందరం మీద మాడతారు తప్ప మాకు మంత్రాలు ఎవరా నేను చేస్తున్నాను కదా అని అడుగుతుంది. అంటే తనకి ఏ సమాధానం చెప్తారో కూడా నాకు ఒకసారి అర్థం కావట్లేదు గురుగారు. ఇప్పుడు అడగమని ఇస్తాం మాత్రం ఉందే. లేదండి కిందకి వెళ్ళింది గురుగారు, అది ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్తో పాటు వెళ్ళిందండి. ఓకే సరే, ఇంకా అయిపోయింది. తర్వాత మీ ఆవిడలో వచ్చిన మార్పులను చూసి మీకు ఏమనిపించింది? ఇప్పుడు మీ టీం లీడర్ గా ఇద్దరు ఒకేసారి టీం లీడర్ గా అయ్యారు. ఆమె కూడా అసలు క్లాసుల మీద క్లాసులు బిగుతా ఉంది అందరికి. అసలు ఏమనిపించింది? ఒకప్పుడు నోట్ల నుంచి మాట అంటే వచ్చేది కాదు. ఒకసారి జూమ్ కాల్ పెట్టేటప్పుడు నీకు నాకు డిస్కషన్, నువ్వు బాగా అన్ని రాపిచ్చు, జాగ్రత్తగా చెప్పాలి అంటే చాలా ప్రాక్టీస్ చేస్తుంది గురువు గారు అని చెప్పి నువ్వు చెప్పడం. అసలు ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఆమె సొంతగా మాట్లాడటం చూసి ఏమనిపించింది? అంటే ఇప్పుడు మా దీపారాయణ గారిని ఏమన్నా అడగలంటే భయం వేస్తుంది గురుగారు నిజం చెప్పాలనుకుంటే. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదైనా ఒక టీ పెట్టమ్మా లేదంటే ఏదైనా టిఫిన్ రెడీగా ఉంది అంటకి ధైర్యం సరిపోవట్లేదు గురుగారు. ఎందుకంటే తనకి డెడికేషన్ గా వర్క్ చూసిన తర్వాత ఎంత అంటే మార్నింగ్ 8 గంటలకి ఎవరైనా స్లాట్ ఇచ్చినప్పుడు కూడా 8 గంటలకు కూర్చుంటుంది గురుగారు, 10 గంటలకు కూడా కూర్చుంటుంది. అంటే ఆ డెడికేషన్ చూసి మనకేమీ అడగాలనిపించట్లేదండి ఇంకా.
అంటే తన వర్క్ లో ఉంది కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటే అది మనతో ముడిపడింది కాదు గురుగారు. అవతల వైపు వారాహి సాధకులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా వీలు ఉండాలి. అటువంటి టైంని మనం పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి డెడికేషన్ వాడండి. అంటే ఒక రోజుకి నేను కష్టపడచ్చేమో అండి, లేదంటే ఇది అవ్వచ్చేమో, కానీ ఆ సాధకులు ఎంత సపోర్ట్ చేయలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఎవరైనా జూమ్ కాల్ ఒకవేళ మధ్యలో డిస్టర్బ్ అయితే కనుక మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ తీసుకుందామని, అంటే ఆ ఫాలో అప్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం ఉంది గురుగారు. ఎందుకంటే ఈ రోజు కూడా ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే తను ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనం అంతే అండి. నేను ఆఫీస్ నుంచి కాల్ చేస్తే ఆ విషయం ఏంటో చెప్పాడు, ఫోన్ కట్ చేసేద్దాను అంతే. ఫర్దర్ గా పిల్లలు ఏం చేస్తున్నారో లేదు అదే ఉండదండి. ఆ టాపిక్ వైజే ఉంటుందండి, పాయింట్ టు పాయింట్ అంతే అండి. అటువంటిది ఈ అమ్మాయి కూర్చోబెట్టి, పైగా ఒక్కొక్కళ్ళు వయసు రీచే గానీ లేకపోతే అనుభవ రీచే గానీ ఈ అమ్మాయి కంటే పెద్దోళ్ళు మాట వాళ్ళందరినీ కూడా వాళ్ళు గౌరవించే విధానం కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళని క్వశ్చన్లు అడగడం కానీ అవన్నీ చూసి చాలా ఆనందం అనిపిస్తుంది గురుగారు. అంటే తను అంతకుముందు మీరే చూసారు ఫస్ట్ జూమ్ కాల్స్ అలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటా వస్తే ఆ గ్రోత్ అన్నది మీకు అర్థమవుతా ఉంటుంది గురుగారు. యాక్చువల్గా ఈ రోజున ఒక 10 మందిని ఒక జూమ్ కాల్స్ తీసుకోవడం, వాళ్ళు చెప్పిన దానికి అన్నిటికి కూడా ఈ అమ్మాయి వినడం, అందుకని జూమ్ కాల్స్ అన్నిట్లో కూడా ఎందుకు నాకు సాటిస్ఫాక్షన్ అయింది గురుగారు, మీకంటే ముందు ఆ జూమ్ కాల్స్ విన్నామట లైవ్ లో. యాక్చువల్గా మీరు రికార్డింగ్ చేసిన తర్వాత వినుంటారేమో కానండి. నేనైతే ఆ అమ్మాయి అంటే నా సాధకులు ఎవరు చదువుతున్నారో లేదంటే, అందుకని జనరల్ గా మగ సాధకులు ఎవరైనా జూమ్ కాల్స్ నేను వినే అదృష్టం లేకపోయిందని నాకు. ఎందుకంటే ఈ అమ్మాయి కాల్స్ చూసుకోవడం, ఆ అమ్మాయి ఏం చెప్తున్నారు ఏంటి, ఈ అమ్మాయి ఎలా అడుగుతుందని చెప్పడం తోటే వాళ్ళని సరిగా అటెండ్ అవ్వలేదు కానండి. ఈ స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 30 మంది జూమ్ కాల్స్ కూడా నేను వినడం జరిగింది గురుగారు. వాళ్ళ అనుభవాలు చూసినప్పుడు మన పీఠం యొక్క గొప్పతనం, అంటే నేను సిద్ధి పొందడం కాదు కానండి, వీళ్ళందరూ అనుభవాలు వింటున్నప్పుడు వీళ్ళు ఎంత అదృష్టవంతులు. ఎందుకంటే ఒక 10 నెలలు సాధన చేస్తే మాకు ఎంత అనుభవాలు అయితే ఉన్నాయో దానికి ఏ మాత్రం తక్కువ కాకుండా అమ్మవారు ఈ 9 రోజులు వాళ్ళు చేసిన పూజ వల్లనో, లేకపోతే వాళ్ళ పూర్వజన్మ సుకృతి వల్లనో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క చేసిన అనుభవాల పుణ్యఫలాలు రీత్యానో కానీ ఎంత తొందరగా వాళ్ళని అనుగ్రహించడంతో మేము చాలా ఆనందపడ్డాం గురుగారు. ఎందుకంటే అంటే 60 మంది అంటే తక్కువ మంది కాదు గురువు గారు. 60 మందికి 60 రకాలుగా అనుభవాలు, పైగా వారి వారి ఇష్ట దేవతలు, వాళ్ళ కుల దేవతలు, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎలా ఉన్నారో ఏంటో తెలియదు కానీ స్థితిగతులు అందరినీ అమ్మవారు అంత చక్కగా అనుగ్రహించి పూజ అంత సక్రమంగా జరగడానికి అమ్మవారి దయ మీ దయ గురుగారు. మంచిదే, అందరు కష్టపడ్డాం, వాళ్ళు కూడా వినియోగించుకున్నారు, అంత బాగా జరిగింది. మంచిదే. మన వెంకటేశ్వరరావు ఇంకేమైనా చెప్పేది ఉందా? గురుగారు భవిష్యత్తు వచ్చిందండి, మా అమ్మాయి వచ్చిందండి. మాట్లాడచ్చు. ఏం జరిగింది అది కూడా చెప్పు. అంటే ఒళ్ళో కూర్చుంది ఆయన మాట్లాడగలిగితే మాట్లాడచ్చు 2 మాటలు. గురుగారికి నమస్కారాలండి. గురుగారికి పాదాభివందనాలండి. చెప్పమ్మా. తర్వాత ఏం జరిగింది? మా జపం అమ్మ చేస్తుంటే అమ్మ జపం చేస్తుంటే ఏమైంది? అమ్మ అమ్మవారు పాటు వచ్చిందంట. అమ్మ పాటు నేను జపం చేసుకున్నప్పుడు సడన్ గా అమ్మవారిని తలుచుకున్నప్పుడు సడన్ గా కాలు నొప్పి వచ్చిందండి. అప్పుడు నాకు అర్థమైంది ఏమంటే అమ్మవారు వచ్చి నాకు ఒళ్ళో కూర్చుంది. అప్పుడే జప సాధన స్టార్ట్ చేయబోయే ముందు నేను ఏమని అడిగానంటే అమ్మవారు వస్తుందా అని అడిగాను. సో మా అమ్మ సరదాగా వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటది అంది. సో అలాగే నేను ఒకసారి అమ్మవారిని తలుచుకున్నాను, అలాగే సడన్ గా కాలు నొప్పి వచ్చింది. అప్పుడు నాకు ఏమర్థమైందంటే అమ్మవారు వచ్చి నా కాళ్ళలో కూర్చున్నట్టు అర్థమైంది. ఏమనిపించింది మరి అమ్మవారు వచ్చి కాళ్ళ మీద కూర్చుంటే? చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. మొహం కనపడింది అమ్మవారిది? అమ్మవారి మొహం కనపడిందా? కనపడింది, లైట్ గా కనిపించింది. ఇంకా ఫస్ట్ డే జపసాధన చేసుకున్నప్పుడు అమ్మవారు దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడారు. అది ఇంకో లాంగ్వేజ్ లాగా ఉంది. నాకు కూడా ఏమీ అర్థం కాలేదు. అర్థం చేసుకుంటే ట్రై చేశాను, కానీ అర్థం చేసుకోలేకపోయాను. వెంటనే అనగాలి తెలుగులో చెప్పమని. ఆమె సంస్కృతంలో మాట్లాడి ఉంటది, అందుకే నీకు అర్థం కాల. తెలుగులో చెప్పమని ఈసారి వచ్చినప్పుడు. అర్థమైందా? ఏది మంత్రం కావాలంటున్నావంట? మంత్రం కావాలంటున్నావంట? గురుగారు చెప్పు.
నాకు మంత్రం కావాలి. ఎందుకు మంత్రం ఎందుకు నేను కూడా చేసుకుంటాను. చేసుకుంటున్నావుగా? ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు చేసావంట కదా. చేసింది అమ్మవారు, ఒకసారి వచ్చి కూర్చొని మాటలు చెప్పింది, ఒకసారి ఒళ్ళో కూర్చుంది. మరి ఇంక నువ్వు మంత్రం బానే ఉందిగా, మళ్ళీ ఎందుకు ఇంకో మంత్రం? ఉం? ఇస్తామ్మా, మీరు ఇస్తా, ఇస్తే ఖచ్చితంగా ఇస్తా. బాగుంటది. ఇస్తా, నువ్వు చేసుకో, అలానే చేసుకో. ఈసారి అమ్మవారు తెలుగులో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడింది చెప్పు, అప్పుడు ఇస్తా. సరేనా? సరే మంచిది. సరే గురువు గారు. సరే ధన్యవాదాలు గురువు గారు. సరే వెంకటేశ్వరరావు, ఇంకా చెప్పేదాని ఉందాయా? గురుగారు చెప్పు. ఏం లేదు గురుగారు. ఇక మా అమ్మాయి చెప్తుంటే దానికి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయటండి. అదే అర్థమైంది. మంచిది, మంచి అవకాశం. అమ్మాయికి జూమ్ కాల్ లో కూడా అవకాశం వచ్చింది. అందరూ వినడానికి, అందరూ కూడా నాకు తెలిసి అందరూ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఈ అమ్మాయి వచ్చిన అనుభూతులు. అదేనయ్యా, పిల్లలకి నేర్పించండి. నా బాధ అదే. మీరు నేర్చుకోవడం కాదు, పిల్లలకు కూడా నేర్పించండి. పిల్లలకు కూడా సాధన నేర్పించండి. అమ్మవారు త్వరగా ఏంటంటే మీకు ఆల్రెడీ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ కనెక్షన్ త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇగో ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి. అందుకని అందరూ కూడా ప్రయత్నం చేయండి వీలంత వరకు. సరే వెంకటేశ్వరరావు, అని చెప్పేది ఉంది ఇంకా? ఇంకేం లేదు గురుగారు. సరే, మంచిదయ్యా. ధన్యవాదాలు గురు. శైలజ మీరు మాట్లాడాలి. గురుగారు చెప్పమ్మా, మీ లీడర్షిప్ ఎలా గురుగారు గురు జరిగింది? పౌర్ణిమ శుభాకాంక్షలు గురుగారు. మీ గట్టిగా పాదపద్మములు చెప్పట్లా, నోట్లో శతకోటి మాట వందనములు. రావట్లా. నోట్లో మాట రావట్లేదు, ఏదో చెప్పాలని చెబుతున్నట్టే ఉంది తప్ప నోట్లో అంతగా రావట్లా. అయ్యో, కాదు గురుగారు, సౌండ్ తగ్గించాను. గురుగారు వినలేదా ఏంది? లేదు గురుగారు, వేరే జర్నీ, వేరే గుడికి వెళ్ళొచ్చాను గురుగారు. ఇంతకు చెప్పమ్మా, ముందే వచ్చాను నేను. చెప్పు. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు గురుగారు. మీ పాదపద్మములకు శతకోటి వందనములు. మీరు చెప్పాల్సింది చెప్పండి అమ్మా. మీ లీడర్షిప్ ఇచ్చాం కదా, మీ అవును సాధకులకి గురుగారు. మీకు ఏం జరిగింది, ఎలా అనిపించింది? రెండు మాటలు. లీడర్షిప్ వరకు నేనైతే నాకు ఇచ్చిన లీడర్షిప్ వరకు జస్టిస్ చేశానని అనుకుంటున్నాను గురుగారు. నాకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా, అందరికీ కూడా ఏ డౌట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా నేనైతే చాలా వరకు వాళ్ళకి డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను గురుగారు. చాలా మంది చాలా రకాల డౌట్లు అడిగారు, అన్ని నేను మంచిగా చెప్పాను గురుగారు. వాళ్ళు కూడా సాధన బాగా చేసుకున్నారు, వాళ్ళకు కూడా అనుభూతులు బాగా వచ్చాయని కూడా చెప్పారు గురుగారు. చాలా సంతోషం వేసింది గురుగారు. అదే, మీకు ఈ అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది? మీ ద్వారా ఒక ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఒక మంచి అనుభూతులు పొందుతున్నారు కదా, పొందారు ఆల్రెడీ చెప్పారు కదా, ఏమనిపించింది? చాలా సంతోషం వేసింది గురుగారు. మీరు మమ్మల్ని కూడా ఈ వారాహి నవరాత్రుల్లో పాలు పంచుకునే దానికి ఒక ఇది ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, బాగా ఏంది అనిపించింది. లేనిపోంది గురువు గారు ఎంతమందిని పెట్టారు నా తల మీద, అసలు ఇంతమందికి నేను సమాధానం చెప్పడం ఏంది? వాళ్ళు చూసాను ఉదయం కాంచి అలా వేసిన నేను మూత ఎప్పుడు మొదలు అనుకోలేదు గురుగారు. అలా నేను ఎప్పుడు ఫీల్ కాను గురుగారు. అవలేదుగా. లేదు గురుగారు. సరే, మంచిదమ్మా. సరే, సరే గురుగారు. రాధారెడ్డి లేదనుకుంటా. సరే, నాగమణి. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారు, మీరు మొదట అంటే అందరికీ వారాహి సాధకుల గ్రూప్ ఒకటి యాడ్ చేసి అందరూ వస్తున్నారు వీళ్ళతో మాట్లాడండి అని మీరు నెంబర్స్ ఇచ్చినప్పుడు అసలు అంతమంది కాంటాక్ట్స్ వస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గత సంవత్సరం చూసినప్పుడు అంటే ఇంత ఎక్కువ మంది రాలేదు గురువుగారు. ఇప్పుడు మన సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ వలన మన పీఠం గురించి చాలా వరకు తెలిసిపోయింది, ఎక్కువగా గత సంవత్సరం కంటే కూడా. ఇంకా నెంబర్స్ వస్తుంటే నాకు ఒక రకంగా భయం వేసింది. ఎంత మందితో ఫాలో అప్ చేయాలి, మాట్లాడాలి, ఎవరితో మాట్లాడతామో, ఎవరినన్నా పొరపాటున మిస్ చేస్తామేమో మాట్లాడకుండా, ఫాలో అప్ చేయకుండా అని చాలా భయపడ్డాను. అయితే అందరము మేము వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడము, అలాగే అన్నిటికీ సిద్ధంగా ఉన్న వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బాధ్యత అంతా కూడా నాకు తెలిసి 80% రమ్య గారే తీసుకున్నారు గురువుగారు. ఆవిడ ప్రతి వాళ్ళకి కూడా చెప్పారు, పర్లేదండి, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను చేస్తాను, మీరు కూడా ఏం టెన్షన్ పడకండి అన్న తర్వాత నేను చాలా రిలాక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను ఏదైనా పొరపాటు చేస్తానేమో, ఎవరికైనా గానీ కరెక్ట్‌గా అంటే సమాధానం చెప్తానో లేదో టైంకి నా వృత్తిరీత్యా అని చాలా భయపడిపోయేదాన్ని. సరే, రమ్య గారు తను కూడా తన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారన్న తర్వాత నేను చాలా వరకు రిలీఫ్ అయ్యా. ఇంకా పర్లేదు, ఇంక ఇబ్బంది లేదు, రమ్య గారు చూసుకుంటా అన్నారు. అలాగే దీపారాణి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు కదా అని
ఇంకా ఒక రకంగా చాలా వరకు ఊపిరి పీల్చుకున్నాను ఆ విషయంలో. అలాగే నేను కూడా వారాహి నవరాత్రులు మొట్టమొదటిసారి చేయటము ఈ దీక్ష ప్రకారంగా చేసుకోవాలి. అఖండ దీపారాధన పెట్టుకోవాలి. నేను కూడా చాలా సంతోషంగా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడెప్పుడు మొదలు పెడతామా వారాహి నవరాత్రులని. అలాగే అందరూ గ్రూప్‌లోకొచ్చారు. ఫైనల్‌గా అందరూ కూడా చేసుకునే సాధకులందరూ వచ్చిన తర్వాత ఇంకా గురువుగారు అప్పటికి రమ్య గారికి ఆరోగ్యం బాగలేదని చెప్పటము. మిగతా మా నలుగురిని కూడా లీడర్స్‌గా ఇవ్వటం జరిగింది. ఒక్కొక్కరికి ఒక 8 మందిని అలాగా ఇచ్చారనమాట. అప్పుడు అంటే కొంచెం ఫస్ట్ భయపడ్డాను గురువుగారు ఇలా డివైడ్ చేసి ముందుగానే అడిగారు. నాగమణి మీకు వీలవుతుందా? లేదా? అంటే గురువుగారు ఇంకొక బాధ్యత ఇస్తానన్న తర్వాత కుదరదు అని నేనెప్పుడూ చెప్పనండి. ఎందుకంటే మన ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా మన బాధ్యత మనం చేయాలి. మన వంతు మనం చేయాలి అన్న దాంతోనే నేనెప్పుడు గురువుగారికి కుదరదనే మాట అనలేదు అని నేననుకుంటున్నాను. అలాగే నేను తప్పకుండా చేస్తాను గురువుగారు అని జెప్పేసన్నా. గురువుగారు ఒక్కొక్కరికి ఇంతమందిని ఇచ్చిన తర్వాత, ఇంకా నాకనిపించింది నేనెందుకంటే ఆహ్, నాది నైట్ షిఫ్ట్ అవ్వటం వల్ల నేను ఉదయం 4 గంటలకి అలా నిద్రపోతే మళ్ళీ 11కి అలా లేవాల్సొస్తుంది గాబట్టి, ఆ సమయంలో సాధకులకి ఏమైనా సందేహాలున్నా కూడా వాళ్ళేదన్నా ఫోను చేసినా నేను అటెండ్ చేయనని భయంతో నాకిచ్చిన వారందరిని కలిపి నేనొక గ్రూప్ యాడ్ చేసుకోవటం జరిగింది. మనకి గురువుగారు పెట్టే అన్ని అప్‌డేట్స్ అంటే అందరూ జపసాధన తర్వాత వారి వారి అనుభవాలు పంచుకొని గ్రూపులో కొన్ని అప్‌డేట్స్ మిస్ అవుతారని గురువుగారు పెట్టిన వెంటనే వాయిస్ మెసేజ్ కానివ్వండి, ఆ రోజు పూజా కార్యక్రమాలకు సంబంధించినవి, అవన్నీ నేను తిరిగి మళ్ళీ నేను క్రియేట్ చేసిన గ్రూప్‌లో పోస్ట్ చేయటము, మళ్ళీ వారికేదైనా సందేహాలుంటే అక్కడ పెడుతుంటే, అవి నేను గురువుగారిని అడిగి తెలుసుకొని అక్కడ సమాధానాలు పెట్టడం నాకు చాలా ఈజీ అయిపోయిందండి అలాగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళది ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు పెట్టే మెసేజెస్‌కి నేను మిస్ చేసుకున్నా. అంటే రిప్లై టైంకి ఇచ్చినా, ఇవ్వలేకపోయినా మళ్ళీ సమస్య అవుతుంది. వాళ్ళ పూజ ఏమైనా పూర్తి అవ్వలేదని వాళ్ళు బాధపడతారని ఇలా గ్రూప్ క్రియేట్ చేయడం నాకు చాలా ఈజీ అయిపోయింది. ఒకరి సందేహం విన్న తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఉన్నటువంటి సందేహాలు నివృత్తి అవ్వటం కానివ్వండి. అలాగా చాలా వరకు బాగా సహకరించారు నాకు సాధకులు కూడా. నేను వారికి చెప్పటం జరిగింది. ఈ సమయంలో ఒకవేళ నేను ఫోను చేయకపోయినా మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అనటము వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. నన్నెవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. వారితో మాట్లాడిన తర్వాత వారు అడిగే సందేహాలకి నాకేమనిపించిందంటే, అసలొక పీఠం తరపున మొట్టమొదటిసారి చేసుకుంటున్నాము. ఎంత చక్కగా అమ్మవారికి దగ్గరవ్వాలి. ఏ ఒక్క చిన్నది పొరపాటు కూడా చేయకూడదు. అలాగే సంపూర్ణంగా గురువుగారిచ్చిన పూజా విధి విధానాలు చేసుకోవాలని, వారి ఆతృత అసలు వారిని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. నేను కూడా బహుశా అంత ఆతృతగా ఉన్నానా లేదా అని నాకే సందేహం వచ్చిందనమాట. చిన్న సందేహానికి నివృత్తి అడగటం కానివ్వండి, తెలుసుకోవాలనుకోవటం ఇంకా చాలా బాగా సాధకులతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఇంత గొప్ప అవకాశం కోసం ఇంతమంది ఎదురు చూసి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గురువుగారు మనకి ఎప్పుడు గూడా మనం అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటారు. నేను కూడా అలాగే ఉండాలి. మనం చేసుకోవటమే కాదు, వాళ్ళ చేత కూడా 100% చేపిచ్చినప్పుడే గురువుగారు మన మీద పెట్టిన బాధ్యతకి మనము 100% చేసినట్టు అవుతుంది అని ఎలాగో నేను కూడా పూజ చేసుకోవాలి కాబట్టి అంటే ప్రతిసారి గురువుగారు ఇచ్చిన విధి విధానాల వీడియో వినటానికి మనకి కుదరదు. పూజలో కూర్చున్నప్పుడు పొరపాటున మనం ఏదైనా ఒక కార్యక్రమం కానివ్వండి, ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి చేయాలనేది ఏదైనా స్టెప్ మిస్ అవుతామని నేను రాసుకోవటం జరిగింది. నేను ప్రతి కార్యక్రమానికి కూడా గురువుగారు ఇచ్చినవి ఏవైనా గానీ, పూజా సామాగ్రి లిస్ట్ అలా రాసుకోవటము. నాకు ప్రతిదీ రాసుకుంటేనే అదొక చిన్నప్పటి నుంచి అలవాటండి. విన్నదానికన్నా కూడా నేనెక్కువ రాసుకుంటాను మంత్రాలైనా, శ్లోకాలైనా. అలాగా నేను విధి విధానాలన్నీ స్టెప్ బై స్టెప్ రాసుకోవటము నా కోసము. అలాగే వీళ్ళకి కూడా సందేహాలున్నా గానీ, ఏదన్నా ఒక స్టెప్ మర్చిపోతారేమోనని గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అది వారికి కూడా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అలాగా నేను నా వరకు వీలైనంత వరకు నేను అందరికీ వారికి సమాధానాలివ్వటం కానివ్వండి, వాళ్ళకి అంటే అన్ని సందేహ నివృత్తి చేయటం గాని సపోర్ట్ బాగా ఇచ్చాననే అనుకుంటున్నాను. అంటే ఒకరిద్దరికి అంటే ఆన్ టైమ్‌లో కాల్ ఆన్సర్ చేయకపోయినా తర్వాతైనా వారికి మళ్ళీ నేను ఫోను చేసి మాట్లాడడమో, లేకపోతే వాళ్ళకి ఆహ్, ఆహ్, ఫాలో అప్ చేయటం జరిగిందండి. ఇంక అదొక్కటే నేను మిస్ చేసింది. అంటే ఇంక అదొక్కటే నా తరపు నుండి ఆహ్, ఒకరిద్దరికి నేను ఆన్ టైమ్‌లో ఆన్సర్ చేయలేకపోయాను. అంటే ఆ నిద్ర సమయంలో ఉండటం వల్ల. దానికే ఇంక నేను గురువుగారికి క్షమాపణలడగాలి.
కానీ వారు కూడా అర్థం చేసుకున్నారు. సరే నాగమణి గారు ముందే చెప్పారు కాబట్టి ఈ సమయంలో ఇంకా మేము కూడా ఇబ్బంది పెట్టకూడదని రమ్య గారికి కాల్ చేసి మాట్లాడటము, వాళ్ళ సందేహ నివృత్తి చేసుకోవడం అలా జరిగింది. చాలా వరకు నాకు తెలిసినంత వరకు సాధకుల అనుభవాలు విన్న తర్వాత నేనింకా చాలా సంతోషపడ్డాను. సరే నా వంతు బాధ్యత కూడా నేను చాలా చేశాను పొరపాట్లు చేయకుండా అని అనిపించింది. అప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకున్నా. ఎందుకంటే వారి అనుభవాలు అవి విన్న తర్వాత చాలా సంతోషం వేసింది. ఇంతమందికి వారాహి నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం దొరకటము, వారు మన పీఠంలోకొచ్చి ఇంతటి అంటే గొప్ప అనుభవాలని చెప్పాలి. ఎందుకంటే ఎంతమంది పూజలు చేసుకున్నా గూడా అసలు అనుభవాలు దేవీ దేవతల దర్శనాలొస్తాయని ఎవరికీ తెలీదు. అటువంటిది వీరొచ్చిన తర్వాత పీఠంలో చేసుకొని వారి అనుభవాలు వింటుంటే, అసలు ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటే ఇంకా కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయన్నమాట. ఈ విధంగా అమ్మవారు అందరిని అనుగ్రహించారు. ఇంకా దీపారాణి గారు వాళ్ళ పాప జపసాధన కూర్చున్నది గ్రూప్‌లో అప్డేట్ ఇచ్చినప్పుడు నాకు అనిపించిందన్నమాట. అమ్మవారు అలాగా దగ్గరయ్యారు పాపకి. ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే ఆ పాప చేసుకోవాలనుకోవటం ఎంత గొప్ప విషయము. గురువుగారు కూడా ఆ రోజు అమ్మవారే పలికించారు గురువుగారి ద్వారా. మనకి ఉద్వాసన కార్యక్రమంలో విధి విధానాలప్పుడు వీడియోలో చెప్పారు గురువుగారు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఎలా పెంచాలి అని. అది చాలా మందికి వచ్చిన సాధకులందరికి కూడా నిజంగానే ఒక రకమైన ఒక మార్గదర్శకము లేదంటే ఒక సందేశం లాగా అనిపించింది అందరికీ. ఇంకా వీరి పాప చెప్పిన అనుభవాలు వింటుంటే తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని అలాగే అమ్మవారికి దగ్గర చేస్తారు అని భావిస్తున్నాను. ఇంకా సాధకులు జపసాధన అయిపోయిన తర్వాత అప్డేట్ ఇచ్చే కార్యక్రమం అవన్నీ లీడర్స్‌కి ఇచ్చారు. నాకు గాని దీపారాణి గారికి ఇచ్చారండి. ఇంకా అంటే భయమేసిందనమాట. మాకు దగ్గర దగ్గర స్త్రీమూర్తులు ఒక 35 మందున్నాం మేము. ఎవరు అప్డేట్ ఇచ్చారా? ఎవరు అప్డేట్ ఇవ్వలేదా? అని భయపడుతూనే చేశాను కార్యక్రమం. ఎందుకంటే కరెక్ట్‌గా గురువుగారికి అప్డేట్ ఇవ్వాలి. అటువంటిది పొరపాటున ఎవరన్నా ఒక్కరు ఇవ్వకపోయినా గురువుగారు ఎలా గుర్తుపడతారు? అంటే స్త్రీమూర్తులు 35 మంది ఉన్నాము. మిగతా సాధకులు నాకు తెలిసి ఒక 70 మంది, 80 మంది ఉండొచ్చు. ఇంతమందిలో ఎవరు సాధన అప్డేట్ ఇవ్వలేదో గురువుగారు వెంటనే అడిగేవారనమాట. అసలు నేను షాక్ అవుతాను. గురువుగారికి ఇంత బిజీ స్కెడ్యూల్‌లో ఇంతమందిని చూసుకుంటూ వారి అనుభవాలకి సమాధానాలు చెప్తానే ఉంటారు. ఎవరు సాధన అప్డేట్ ఇచ్చారు గ్రూప్‌లో, ఎవరు ఇవ్వలేదని చెప్తారు. అసలు నిజంగా నేనైతే అనిపిచ్చిందండి. గురువుగారు ప్రత్యక్షంగానే అన్నీ చూస్తున్నారు. వారికి అంతా తెలుసు అని నేను చాలా సందర్భాల్లో ఆశ్చర్యపడ్డాను. అంత మహిమ, శక్తి ఉండబట్టే గురువుగారి వలన మన అమ్మవారు ఈ రూపేణ సంకల్పంతో అందరికీ దగ్గర చేస్తున్నారు మన పీఠాన్ని. అలాగే పీఠంలోకొచ్చి సాధకులు కూడా వారికిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు గురువుగారు. నేను కూడా ఈ నవరాత్రిలో చాలా అనుభవాలు పొందాను. ఎన్నో రకాలుగా అంటే అమ్మగారు కానీ, తమ్ముడు కానీ ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకున్నారు. అలాగే ఒక పెద్ద గండం నుంచి అమ్మవారు మమ్మల్ని బయటపడేశారు గురువుగారు. నేను ఈ నవరాత్రుల గురించి అనుభవాలు పంచుకునే ఆనందంలో అసలు ఇంత పెద్దది నేను చెప్పడం మర్చిపోయాను. తర్వాత నేను అనుకున్నాను నేనెలా మర్చిపోయానో ఇంత అమ్మవారు మమ్మల్ని రక్షించారు. అఖండ దీపం పెట్టిన మూడో రోజో ఏమో గురువుగారు నేను ఆఫీస్‌లో ఉంటే మా అమ్మగారు గ్యాస్ అంటే కాఫీ పెట్టుకోవాలని చెప్పేసి గ్యాస్ ఆన్ చేశారు. వాళ్ళ స్నేహితులెవరో కాల్ చేస్తే కిందకెళ్లారనమాట. అది గ్యాస్ ఆన్ చేసింది ఆఫ్ చేయటం మర్చిపోయారు. వెళ్ళిపోయారు. దగ్గర దగ్గర గంటన్నర, 2 గంటలు పైకి రాలేదు గురువుగారు. తీరా చూస్తే హాల్‌లోనేమో అఖండ దీపారాధన ఉంది. పూజా మందిరంలో డోర్ లాక్ చేసుంది. ఇంకా వచ్చి చూస్తే ఇల్లంతా గ్యాస్ స్మెల్లు. వెంటనే డోర్స్ అవన్నీ తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కిందకెళ్ళిపోయి రాలేదంట. అసలింక అమ్మవారు ఇంట్లో ఉండబట్టే కదా అంత ప్రమాదం నుంచి మేమందరం రక్షింపబడ్డాం. మేమొక్కరమే కాదు. పొరపాటున ఏదైనా జరిగితే అసలు టోటల్ బిల్డింగ్‌లోనే 7 కుటుంబాలున్నారు. అది తలుచుకుంటేనే అసలు భయమేస్తుంది. అది ప్రత్యక్ష నిదర్శనం గురుగారు. అంత ఆపద నుండి అమ్మవారు మమ్మల్ని కాపాడారే! ఆవిడ ఇంట్లో ఉండబట్టే కదా చూసుకున్నారు అని. నేను వెంటనే ఈ విషయం గురువుగారికి చెప్పడం జరిగిందండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనము ఏ విధంగా అమ్మవారి, అయ్యవారి అనుగ్రహాలు కానివ్వండి, వారి దర్శనాలు పొందుతున్నామో నిజంగా మనందరం ధన్యులం. ఇది నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠంలోకి రాకముందు, వచ్చిన తర్వాత అనేది జీవితంలో మార్పులు తప్పకుండా కలుగుతాయండి. ఇది ప్రతి ఒక్కరు కూడా సాధకులు అనుభవిస్తున్న అదృష్టము అని చెప్పాలి గురువుగారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకిచ్చారు గురువుగారు. అలాగే దీని వలన ఏంటంటే ఒక 10 మందితో మాట్లాడుతూ ఉంటే మనం కూడా వారి అనుభవాలు కానివ్వండి, వారి సందేహాలు వింటున్నప్పుడు మనకు కూడా సందేహ నివృత్తి కలుగుతుంది.
మనకి మనం చేసుకోవటం వేరు, ఒక నలుగురితో మాట్లాడి వారితో పంచుకోవటము, అలాగే వారితో కలిసి చేసుకుంటున్నామన్న భావన నిజంగా చాలా గొప్ప విషయం గురువుగారు. ఇంతటి గొప్ప అవకాశం మా అందరికీ కల్పించినందుకు మీకు పాదాభివందనాలు గురువుగారు. మంచిదమ్మా. ఓకే, తర్వాత అనిల్ మసూనా. ఇతను వచ్చేసి నమస్కారం గురుగారు. గతంలో సిద్ధి పొందాడు. అనిల్ కుమార్ వాళ్ళ వైఫ్ ఈ ఈ వారాహి నవరాత్రులు చేశారనమాట. అయితే మీకు ఎలా ఉంది అనిల్? మీతో పాటు మీరు పీఠంలోకి వచ్చి కొంత గొప్ప ఒక జ్ఞానం తీసుకోగలిగారు, ఒక మంత్రం తీసుకోగలిగారు. ఇప్పుడు మీ వైఫ్ వారాహి నవరాత్రులు పూర్తి చేశారు, నేను విన్నా. మరి వీటి అసలు ఎలా ఉంది మీ అనుభవం చెప్పండి, మీకు ఏమనిపించింది? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. గురుగారికి పాదాభివందనాలు. వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు గురుగారు, మరియు పీఠం సభ్యులందరికీ కూడా. సో వారాహి నవరాత్రుల గురించి మనకి ముందుగానే మీరు ఇచ్చినట్టుగా తను నా మొబైల్లో చూసింది గురుగారు. చూసి ఆల్మోస్ట్ 1 year బిఫోర్ నుంచే నేను చేసినప్పటి నుంచి కూడా తను చేస్తా అని మనసులో అనుకుందంట, కానీ నాతో ఏం చెప్పలేదు గురుగారు. తర్వాత నాకు కూడా చేయాలని ఉంది అని అన్నాను. తర్వాత మీరు 2 months బిఫోర్ చెప్పినప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు నవరాత్రులు, వారాహి నవరాత్రులు మా పీఠం తరఫున గురుగారు మంత్రోపదేశం ఇస్తారు అని చెప్పాను గురుగారు. సో అప్పుడు తను నేను కూడా చేస్తాను అని ఇంట్రెస్ట్ చూపించింది గురుగారు. తర్వాత కావాల్సిన సామాగ్రి మొత్తం నేను దగ్గరుండి తీసుకున్నాను గురుగారు. అప్పటి నుంచి తాను చాలా ఉత్సాహంగా ఉంది. అంటే అప్పుడప్పుడు జూమ్ మీటింగ్స్ కూడా సండే వింటూ ఉంటుంది గురుగారు నేను అటెండ్ అయినప్పుడు. సో ఎట్లయినా తీసుకుంటాను ఈసారి అని అన్నది నాతోటి. సరే అని చెప్పేసి నేను పూజా సామాగ్రి ఇంతా అరేంజ్ చేశాను గురుగారు. అప్పటి నుంచి తాను చాలా ఉత్సాహంగా ఉంది గురుగారు. తర్వాత తను గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత అన్ని లీడర్ ఎవరు ఏంటి అనేది కూడా చెప్తూ వచ్చింది గురుగారు నాకు. సో తనకున్న డౌట్స్ అన్ని నన్ను అడిగేది. సో చిన్న చిన్న డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేసేవాడిని. తర్వాత వాళ్ళ లీడర్స్ ఉన్నారు కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ లీడర్స్ని అడగని నేను చెప్పేవాడిని గురుగారు. తర్వాత మంత్రం మీరు ఇచ్చిన మంత్రం రాగానే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయింది. ఒక టైం అనేది మీరు ఇచ్చారు నైట్. సో ఆ టైంకి ఆ రోజు నేనే అన్ని అరేంజ్మెంట్స్ చేశాను పూజా మందిరంలో. సో అప్పటి నుంచి ఆమె జస్ట్ రెడీ అయ్యి కూర్చోవడం మాత్రమే గురుగారు, నైవేద్యం పెట్టేసి. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత తన ఒక 5 minutes చేసిందో లేదో కొంచెం ఇబ్బందిగా ఉంది, కూర్చోలేకపోతున్నాను అని చెప్పింది గురుగారు. సో ఫస్ట్ అట్లానే ఉంటుంది, కొంచెం కొంచెం సెట్ అవుతుంది చేసిన కొద్ది అని నేను చెప్తున్నాను. సో ఈ అనుభవాలు అందరికి వస్తున్నాయి కానీ నాకు వస్తలేవు, ఎట్లా ఏంది అని అంటుంది గురుగారు. అనుభవాలు వచ్చినా రాకున్నా బెటరే, కానీ మనం ఏంటంటే ఇచ్చిన మంత్రం పైన ఫోకస్ పెడితే మనకు సరిపోతుంది, ఎక్కువ టైం మనం చేసుకోవచ్చు, రాకున్నా కానీ ఏం బాధ లేదని చెప్పినాను గురుగారు. సో అట్లనే ఒక 1-2 days వరకే తనకి చేస్తుంది, సాధన బాగానే చేస్తుంది. కానీ అందరి అనుభవాలు వినేసరికి అవి కూడా కొంచెం బాధపడుతుంది. అందరికేమో అనుభవాలు వస్తున్నాయి, నాకేమో రావట్లేదు. ఎట్లా అంటే సో అందరి అనుభవాలు రావాలని ఏం లేదు, మనం మంత్రం మీద ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. మనకు వచ్చినా రాకున్నా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు జప సాధన చేసిన తర్వాత చేసిన పెట్టండి, అనుభవాలు వస్తే అనుభవాలు వచ్చే రకంగా పెట్టని చెప్తే అలానే పెట్టేసింది గురుగారు. సో తనకి మెల్లమెల్లగా అనుభవాలు అనేది రావడం, అవి కొన్ని నాకు చెప్పింది, కొన్ని గ్రూప్ లో పెట్టేసింది గురుగారు. సో మిడ్ నైట్ చాలా సేపు చేసేది. ఆ టైం వరకు నా సాధన అయిపోయినాక నా సాధన చేసేసుకున్న తర్వాతనే తన సాధన మొదలు పెట్టేది.
సో అని తను ఏ టైం వరకు చేసేదో నాకు కూడా పోయేది గురుగారు. సో అట్లా తాను కొంచెం ఎందుకో ఇబ్బంది అది, ఇంట్లో నుంచి ప్రెషర్, మా అమ్మ నాన్న నుంచి కొంచెం ప్రెషర్, అట్లా పరీక్షలు అనేది ఆమెకి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. నేను చెప్పినాను ఆల్రెడీ ఆమెకి, నవరాత్రులు చేసే టైంకి నీకు చాలా ఇబ్బంది ఉంటుంది, నా గురించి కూడా నా ద్వారా కూడా నువ్వు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, మీ లీడర్స్ నుంచి కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని ముందే తనకి చెప్తాను గురుగారు. సో అతను అట్లనే అలర్ట్ అయితే అడ్జస్ట్ అవుతూ ఇంట్లో ఎంత పని ఉన్నా కానీ తన ఓన్గా పనులన్నీ చేసుకొని సాధన చేయడం నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. అప్పట్లో స్టార్టింగ్లో నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు ఆమెకు ఆ కష్టం అనేది కొంచెం తగ్గింది. ఎందుకంటే నేను ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఆ, ఈ నవరాత్రులు చెయ్యి అని చెప్పడం ద్వారా తనకి కొంచెం రిలాక్స్ అయింది. ఎందుకంటే ఇంట్లోనే ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు లేక వాళ్ళ పెళ్ళైన వాళ్ళు ఉంటే భర్త సహకారం ఉంటే వాళ్ళకి ప్రెషర్ మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది గురుగారు. అట్లనేసి నేనే వెనుకుండి ఆమెని నెట్టడం, ఏమైనా టైం కొంచెం టైం ఉన్నా అని నైట్ పూట లేట్ చేయకుండా సాధన చేసుకోవాలని చెప్పడం జరిగింది గురుగారు. అట్లా అతను చేసుకుంటూ పోయింది. ఫస్ట్ 3 days కొంచెం ఇబ్బందిగా పడింది. తర్వాత 6 days అనేది తనంతట తాను కొంచెం స్పీడప్ అయిపోయింది గురుగారు. తర్వాత తనకి మంచి అనుభూతులు రావడం ఇట్లా జరిగేది. ఈ పిల్లలు మా బాబు ఉంటుండే గురుగారు, పాలు తాగే బాబు. అసలు ఎప్పుడైనా వాళ్ళు ఉంటారని చెప్పేసి 10:30 తర్వాతనే, వాళ్ళు పడుకున్న తర్వాతనే సాధన స్టార్ట్ చేసేది గురుగారు. సో అది ఎప్పుడైనా అంతకుముందు నవరాత్రులు స్టార్ట్ చేయక ముందుకు మా బాబు కనీసం లేస్తూ ఉండే మధ్యరాత్రి. కానీ తను సాధన చేసినన్ని రోజులు అసలు డిస్టర్బెన్స్ ఏం జరగలేదు. వాళ్ళు పడుకున్న వాళ్ళు అంటే మళ్ళీ తన సాధన అయిపోయేంత వరకు కూడా లేచేవాళ్ళు కాదు గురుగారు. అట్లా అమ్మవారు కొంచెం టైం అనే సాధన కూడా తనకు ఇచ్చింది. ఆ తర్వాత వచ్చేసి నైవేద్యాల విషయానికి వస్తే తను నైవేద్యాలకి బాగా కష్టపడేది గురుగారు. ఎందుకంటే ఇంట్లో ఈ వారాహి నవరాత్రులు చేస్తున్నట్టు మా అమ్మ వాళ్ళకు కూడా తెలియదు గురుగారు. ఎందుకంటే చెప్పలేదు. నేను చేసినప్పుడు వాళ్ళ ప్రెషర్ నాకు చాలా ఉండే. ఇప్పటికీ నేను సాధన చేస్తుంటే వీరు గంటలు గంటలు అక్కడ పోయి పూజలు పునస్కారాలు చేస్తాడు, మనకు వచ్చే ఆమ్దాని ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతుండేవారు. సో ఈ విషయం నేను ఆ చెప్పలేదు అమ్మ నాన్న వాళ్ళకి. సో ఈ వారాహి నవరాత్రులు చేసినట్టుగా కూడా వారికి తెలియదు గురుగారు. సో ఆ ఆ టైంకి నేను వీళ్ళందరూ పడుకున్న తర్వాత మాకు వేరే దగ్గర రూమ్ ఉంటుండే, అక్కడ పూజా మందిరంలోనే మేము ఈ నవరాత్రులు స్టార్ట్ చేసినాము. సో ఈ పరీక్షలు అనేది అక్కడ నుంచి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుండే తనకి. సో ఇట్లా తను చాలా ఇబ్బంది పడుతూ నైవేద్యాలు కూడా ఎవరికి తెలియకుండా, ఇంతవరకు తెలియకుండా, సో అమ్మవారి రూమ్ లోనే అన్ని, మాకు వేరే రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ అమ్మవారికి సరిపడా నైవేద్యాలు చేసి పెట్టేది గురుగారు. తర్వాత ఫైనల్ డే తను ఏదో అనిల్, కొంచెం గురుగారు. ఇక్కడ నువ్వు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇదంతా తర్వాత ఏంటంటే అసలు ప్రతిఫలాలు ఎలా వచ్చినాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, మీ ఆవిడ మంత్రం తీసుకొని జపసాధన చేసిన తర్వాత అంతకుముందు ఎలా ఉంది, ఈ 2 పాయింట్లు క్లియర్ గా చెప్పు చాలు. అంతకుముందు తను ఇబ్బంది పడేది గురుగారు. నవరాత్రులు చేసే కన్నా ముందు కొంచెం ఇబ్బంది పడేది. సో సరిగా ఏంటంటే ఏదో డిస్టర్బ్ గా ఉండేటట్టుగా ఉండేది. ఈ వారాహి నవరాత్రుల గురించి విన్న తర్వాత సాధన అయిపోగానే కొంచెం బాగా యాక్టివ్ గా ఉండేది. సో అంతకుముందు పీజీ సెట్ గురించి అప్లై చేసేది, చూసి ట్రై చేసింది గురుగారు. ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ తన కంప్లీట్ అయ్యేసి 5 years అయిపోతుంది. పీజీ సెట్ రాద్దాం అనుకుంది కానీ జరగలేదు. అదే టైంకి పీజీ సెట్ ఎగ్జామ్ రావడం, వారాహి నవరాత్రులు కూడా రావడం జరిగింది. తను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయింది గురుగారు. 5 years నుంచి చదువుదాం అనుకుంటున్నాను కానీ చదవలేకపోయినాను. కానీ ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల నాకు పీజీ సెట్ రాసే అవకాశం వచ్చింది. అంత అమ్మవారి దయ అన్నట్టుగా చెప్పింది గురుగారు. తర్వాత తనకు వచ్చిన అనుభూతుల గురించి కూడా నాకు చెప్పింది గురుగారు. తను ఎక్కువ సంతోషించింది ఏంటంటే లాస్ట్ మనం ఉద్వాసన అయిపోయే టైంలో మనం అయ్యవారికి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించినప్పుడు అక్కడ అమ్మవారు వేలిముద్రలు కనిపించినాయి గురుగారు, 4 వేలిముద్రలు. అవి అప్పటి నుంచి చాలా
ఎక్సైట్మెంట్ తో ఉంది. తను ఇప్పటికీ ఆ ఎక్సైట్మెంట్ ని మర్చిపోలేకపోతుంది గురుగారు. మీకు ఎలా ఉంది? జపసాధన చేశారు కదా, మీతో పాటు నాకు చాలా ఒకప్పుడు వాళ్ళు వాళ్ళు ఇది వ్యతిరేకించారు మొదట్లో జపసాధన చేస్తుంటే. ఇప్పుడు వాళ్ళు కూడా జపసాధన అంటే ఒక 9 రోజులు అయినా సరే పీఠంలో చేయగలిగినప్పుడు మీకు ఏమనిపించింది రిజల్ట్ పూర్తి అయిపోయిన తర్వాత? నేను సాధన చేసినప్పుడు నేను ఒక్కరినే చేస్తే బాగుంది కానీ ఇంట్లో మా శ్రీమతి కూడా చేస్తే బాగుంటుంది అని ఒక ఆశ ఉండే గురుగారు. సో అది ఈ నవరాత్రుల ద్వారా నాకు నెరవేరింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గురుగారు. మంచిదా అనిల్, ఇంక చెప్పేది ఏమైనా ఉందా? లేదు గురుగారు, అంతే గురు. ఓకే, సరే. తుమ్మేటి రాజశేఖర్, చెప్పు. మీ ఆవిడ వారాహి నవరాత్రులు పూర్తి చేసింది, ఏమనిపిస్తుంది నీకు? ఎలా ఉంది? నాకైతే ఒక సంఘటన మంచి జరిగింది గురుగారు. బాగా అది మాటల్లో చెప్పలేని ఆనందం. ముందుగా ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః, హరి ఓం. గురువు గారి పాద పద్మములకు నమస్కారం అండి. నా తోటి సాధకులందరికి కూడా నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికి కూడా. ఫస్ట్ మా ఆవిడ, నేను జప సాధన చేస్తూ ఉంటే ఆమెకు కూడా ఉత్సాహంగా నేను కూడా వరాహి నవరాత్రులు చేసుకుంటాను, నాకు కూడా అవకాశం గురువు గారిని అడగమంటే గురువు గారిని అడగటం జరిగింది. గురువు గారు వెంటనే మాకు అవకాశాన్ని కల్పించారండి. ఇంకా అన్ని పూజా సామాగ్రి తీసుకొచ్చుకొని నేను నాకు కొన్ని తెలుసు కాబట్టి నాకు తెలిసిందని నేను చెప్తా ఉండేవాడిని ఆమెకి. ఏమన్నా తెలియని ఉంటే లీడర్స్ని అడిగి ఆమె చేసింది. ఒకరోజు ఆమెకి అనుభవం వచ్చింది. మా కులదేవత వచ్చి ఇంట్లో కిల్లి తింటున్నట్టుగా అనిపించింది ఆమెకి. అనుభవంలో గురువు గారు ఆ మాట చెప్పారండి. మా కులదేవత నాగవరపు ఎల్లమ్మ తల్లి ఆమె మా ఇంట్లోకి వచ్చిందన్న విషయం గురువు గారు చెప్పంగానే నేను చాలా ఆనందపడ్డానండి. ఆమె ఎన్ని సంవత్సరాలు పెట్టో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అటువంటిది పీఠంలోకి వచ్చినాక ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న అమ్మవారు మా ఇంట్లోకి రావటం అంటే అది గురువు గారు సంకల్పం ద్వారా మాకు వచ్చిందండి. చాలా ఆనందంగా ఉంది మాకైతే. అదేవిధంగా పీఠంలోని సభ్యులు మా ఆవిడకి ఏం తెలియకపోయినా కానీ చాలా చక్కగా అన్ని వివరంగా చెప్పి ఇలా చేసుకోవాలి అని, అదేవిధంగా అఖండ దీపారాధన ఇలా చేసుకోవాలి అని అన్ని చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇంకంతే గురువు గారు. సరే సరే, మంచిది. ఓకే, ఆపేసా. సరే, తర్వాత ప్రదీప్ సిరికొండ, చెప్పు ప్రదీప్, ఎలా ఉంది? నీకు బాధ్యతలు అనేది ఇచ్చాము, వాళ్ళ జూమ్ కాల్స్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీ అనుభూతి నీకు చెప్పగలిగిన వరకు చెప్పు, ఇబ్బంది పడకుండా. గురుగారు, ముందుగా గురు పౌర్ణమి వ్యాసపౌర్ణమి శుభాకాంక్షలు గురుగారు, నా తోటి గురుగా. అలాగే ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గురుగారు. ముందుగా నేను ప్రతి ఒక్కరికి చేరు కావాలని చెప్పేసి వాళ్ళకు ఎంతో ఆశ కొద్దీ వస్తారని వాళ్ళకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు గురుగారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రయత్నించాను గురుగారు. వారికి అందుబాటులోనే ఉన్నాను. నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు గారికి వారి సహాయం తీసుకున్నాను. వారు కూడా నాకు సమాధానం ఇచ్చేసి నేను మళ్ళీ సాధకులకు కూడా చెప్పడం జరిగింది గురుగారు. వాళ్ళు కూడా, నా తోటి సాధకులు కూడా, వాళ్ళు వారాహి దీక్షకు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు గురుగారు. చెప్పినట్టుగా వాళ్ళు చేసుకున్నారు. ఏదున్నా కూడా, వారికి డౌట్ ఉన్నా కూడా నాకు తెలియకపోతే వెంకటేశ్వరరావు గారిని సంప్రదించి వారికి ఆ డౌట్ క్లియర్ చేశాను గురుగారు. వాళ్ళు జూమ్ కాల్ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది గురుగారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి అవకాశం వచ్చింది, అమ్మవారికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళు సద్వినియోగం చేసుకొని వారు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అది చాలా, మనం ఎంత ఏం చేసినా కూడా ఇటువంటి అవకాశం మనకు రాదనే ఒక మనసులో ఆనందం.
అనిపించింది గురుగారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మంత్ర దీక్ష తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఇలా ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. గురుగారు ఓకే, వాళ్ళకి మీరు దారి వేశారు కదా, మరి మీ దారి వేయబట్టే వాళ్ళు కొంతవరకు బయటికి రాగలిగారు. మీకు ఏమనిపించింది? మీ పాత్ర ఉంది కదా దాంట్లో, ఏమనిపించింది? అవునవును గురుగారు. వాళ్ళు ఆ, సంతోషం అనిపించింది గురుగారు. వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళు చాలా చక్కగా చేసుకున్నారు గురుగారు. ఆ, చక్కగా చేసుకొని సరే సరే, వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు మాట్లాడటానికి చెప్పు, 2 మాటలు చెప్పి క్లోజ్ చేసి. ఇబ్బంది పడమాకు. వర్షానికి గురుగారు ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా, చలికి ఇబ్బంది పడుతున్నావా, మాకైతే అర్థం కావట్లేదు కానీ. గురుగారు ఉమ్. సరే సరే ప్రదీప్. నెక్స్ట్ గురుగారు. కృష్ణమోహన్. ధన్యవాదాలు గురుగారు. కృష్ణమోహన్ నమస్కారం గురువు గారు. ముందుగా గురు చెప్పయ్యా, నీ పౌర్ణమి అనుభవాలు శుభాకాంక్షలు చెప్పు, గురు. లీడర్ ముందుగా గా గురు పౌ- చేసిన అనుభవాలు కానీ. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుగారు. అలాగే నా తోటి సాధకులకు కూడా నమస్కారాలు గురుగారు. ఉమ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు. వాళ్ళ నవరాత్రులు నాకు కూడా పాత్ర ఇచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది గురుగారు. వాళ్ళు ఏ లోటు లేకుండా 9 రోజులు మంచిగా చేసుకుని ఒకవేళ ఆటంకాలు ఎదురైనా కానీ అమ్మవారి దయ వల్ల గురుగారి దయ వల్ల 9 రోజులు పూర్తి చేసుకొని పోవడం చాలా సంతోషంగా ఉంది గురుగారు. సాధకులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది గురుగారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా ఇబ్బంది అనేది కలగకుండా చూస్తున్నాను గురుగారు. వాళ్ళు వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాను కానీ వాళ్ళు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు గురుగారు. అయితే వాళ్ళకి ఒకవేళ మీరు ఏమైనా గ్రూప్లో మెసేజ్ పెట్టినా కానీ అది వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, పంపులు మీరు చేశారా లేదా అని కనుక్కోవడం ఇలా జరిగింది గురుగారు. యాక్చువల్గా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మెసేజ్ మాత్రం పెట్టమాకండి, కాల్స్ అయితే చేయండి స్వామి అని చెప్పాను గురుగారు. మెసేజ్లు అయితే ఒకవేళ నేను ఏమైనా మీకు చెప్పినా కానీ ఆ మెసేజ్లో అర్థం కాదు స్వామి, కాల్స్ అయితే చేయండి, కాల్స్ అయితే మీకు డీటెయిల్గా చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది గురుగారు. ఆ తర్వాత ఆ జూమ్ కాల్స్లో వాళ్ళు అనుభవాలు ఏంటంటే ఆ, చాలా అసలు అమ్మవారు వీళ్ళని ఎంతగానోగా అనుగ్రహించారు అనేది అర్థమవుతుంది గురుగారు. ఎందుకంటే పీఠంలో మేము వచ్చి 6 నెలలు అవుతుంది గురుగారు. మాకు రాని అనుభూతులు కూడా అమ్మవారు వాళ్ళకి 9 రోజుల్లో కలిగించడం చాలా ఆనందంగా ఉంది గురుగారు. అన్నిట్లోనూ కొద్దిగా మాకు కూడా కలగలేదు అనేది ఇది కూడా ఉంది గురుగారు. కలుగుతాయి అసలైతే కలుగుతాయి, మీకు కూడా ఆ, కలుగుతాయిలే. అమ్మవారు వాళ్ళు మీ రూపంలో వాళ్ళ దగ్గరకు వచ్చింది కదా, వచ్చే అవకాశం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అదే చెప్పట్లే, ప్రదీప్ని చూడాలని ఎవరు అడిగారు, పేరు గుర్తులేదు నాకు. ప్రదీప్ని గురుగారు చూడాలి, గురువు గారిని ప్రదీప్ని చూడాలంటే నాకు అదే బాగా అనిపించింది. అందుకే ప్రదీప్ని వీడియో ఆన్ చేయమని చెప్పి. లేదు లేదు, ఖచ్చితంగా మీ పాత్ర, నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా, అభినందిస్తున్నా మిమ్మల్ని. మీ డ్యూటీ నేను చెప్పిన ప్రకారం చేశారు. వాళ్ళు కూడా ఏ చిన్న, అదే చెప్పాను కదా, కంప్లైంట్ ఏడని దొరికిద్దా ట్రై చేశా, ఎక్కడ దొరకలా నాకు. అది మీరు కష్టం కనపడింది నాకు ఖచ్చితంగా. చెప్పు చెప్పు కృష్ణమోహన్. గురుగారు మొత్తానికి వాళ్ళకైతే ఇలాగా మాకు కష్టాలు ఉన్నాయి, మేము కష్టాలు తీర్చుకోవడానికి నవరాత్రులు చేస్తున్నాము, మాకు కూడా అవకాశం కల్పించారు, మేము కూడా చేసుకుని కంప్లీట్గా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు కూడా గట్టిగా పట్టుబట్టి అమ్మవారి తోటి గురుగారి తోటి ఈ 9 రోజులు ఏ లోటు లేకుండా సంతోషంగా వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది గురుగారు. అందుట్లో వాళ్ళ సంతోషాల్లో కూడా నాకు కూడా ఒక పాత్ర ఇచ్చినందుకు ఆ, చాలా హ్యాపీగా ఉన్నాను గురుగారు. అమ్మవారు గురుగారు వీరి దయ వల్ల నేను కూడా హ్యాపీగా ఉన్నాను గురుగారు. వాళ్ళకి ఎక్కడా లోటు లేకుండా సంతోషంగా వెళ్ళారు 9 రోజులు పూర్తి చేసుకొని. మంచిదయ్యా. సరే, తర్వాత చంద్రశేఖర్. చంద్రశేఖర్ మీరు ఒక్కరు చెప్పేస్తే అయిపోతుంది, తర్వాత నేను చెప్పేస్తాయా నా అనుభవం, నా విశ్లేషణ ఇంకా. నమస్కారం గురుగారు. చెప్పాయా చంద్రశేఖర్. గురుగారు, ఈ వారాహి నవరాత్రులకి ఫస్ట్ జరుగుతున్నాయని తెలుసు కానీ అంటే నేను ఇలా లీడర్ గా ఉండి నేను చేస్తానని నాకు తెలియదు అసలు. ఒక ఫైన్ డే కృష్ణ గారు ఫోన్ చేసి ఇలా మెసేజ్లు పెట్టాలండి, మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు పెట్టగలరా అన్నారు. సరే నేను మెసేజ్లు పెట్టడమే కదా, సరే నేను చేస్తానండి, నాకు ఇబ్బంది లేదు, టైం ఉంటుంది చేస్తాను అన్నట్టుగా చెప్పాను.
అట్లా ఒక 40 మంది దాకా పెట్టాను గురుగారు. ఆ తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అయింది చాలా తక్కువ మంది గురుగారు. బాగా తక్కువ. అంటే గట్టిగా ఒక 10 మంది దగ్గరే రెస్పాండ్ అయ్యారు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో గ్రూప్కి వెళ్ళినప్పుడు ఇంకా తగ్గిపోయారు. అంటే ఈ పూజా సామాగ్రి తీసుకున్న తర్వాత పెట్టిన తర్వాత అట్లా ఇంకా తగ్గిపోయారు. అప్పటికి నాకు అంటే మిగతా సీనియర్లందరూ ఆ యాడ్ అవుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది అరే చాలా తక్కువ మంది మెంబర్స్ ఉన్నారని. సరే మనకి వచ్చింది ఇదే, మనం ఇదే చేద్దాం అని అనుకుంటున్నాను. తర్వాత అట్లాగా మళ్ళీ 1 by 1 పోతుంటే లాస్ట్కి వచ్చేసరికి అయితే ఆ ఇంకా నా వైపు నుంచి నేను పెట్టిన వాళ్ళు ముగ్గురే మిగిలారు గురుగారు. అప్పటికి నాకు అనిపించింది సరే ఇంకా సీనియర్లు ఉన్నారు కదా చాలా మంది, మనకి అంతగా నాలెడ్జ్ కూడా లేదు, తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు కదా, హ్యాండిల్ చేయలేదు కదా ఇప్పుడు కూడా. సో ఈ ముగ్గురిని ఇంకొక గ్రూప్ లో ఇంకెవరిదన్నా ఉంటే వాళ్ళకి యాడ్ చేసేస్తారేమో గురువు గారు, సరే అని అనుకున్నాను. తర్వాత పక్క రోజు చూస్తే ఇంకో నలుగురిని నాకు యాడ్ చేసి నన్ను కూడా ఒక లీడర్ గా పెట్టేసరికి నాకు కొంచెం భయం వేసింది, ప్లస్ కొంచెం బాగా ఆనందం ఆనందం కలిగింది గురుగారు. ఆ గురుగారు నా మీద ఇంత కాన్ఫిడెన్స్ పెట్టి ఇచ్చినందుకు కొంచెం బాగా చేయాలని నా ప్రయత్నం అయితే నేను చేశాను గురుగారు. ఎక్కడ తప్పులు ఏమైనా అయ్యాయేమో నా దృష్టికి అయితే రాలేదు. ఏమైనా అయ్యి ఉంటే నన్ను మన్నించగలరు గురుగారు. అలాగే ఇంకా వీళ్ళందరూ నాకున్న 8 మెంబర్స్ కూడా వాళ్ళ డౌట్లు అడుగుతుంటే నేను చాలా వరకు నాకున్న పరిధిలో నేను చెప్తూ వచ్చాను. కొన్ని ఏంటంటే మీరు కొన్ని ఆడియో ఫైల్స్ అవి పెట్టినప్పుడు అంటే అవి మేము చూడడానికి ఉండదు, యాక్సెస్ లేదు, వాళ్ళకి మాత్రమే తెలుసు. దానికి రిలేటెడ్ గా 1-2 అడిగేవాళ్ళు. అది కొంచెం ఇన్ జనరల్ గా ఉన్న అంటే దీపం గురించి అట్లా ఇటు ఇవన్నీ అడిగినప్పుడు ఇన్ జనరల్ గా ఉన్నవన్నీ నేను చెప్పేశాను వాళ్ళకి. కొన్ని డిఫికల్ట్ గా ఉన్నప్పుడు నేను సీనియర్ అయిన కృష్ణమోహన్ గారిని అడిగేవాడిని. ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళకి వెంటనే మెసేజ్ ద్వారా కానీ, మెసేజ్ చూడకపోతే వెంటనే ఫోన్ చేసైనా కానీ వెంటనే వాళ్ళకి నివృత్తి చేశాను. అలా చేశాను. అంటే నేను ఈ మాత్రం వరకే చేస్తూ వచ్చాను. అప్పుడు నాకంత ఏమీ అనిపించలేదు గురుగారు. లాస్ట్ లో ఈ జూమ్ కాల్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు జూమ్ కాల్ చెప్తుంది వింటే మటుకు నాకు ఒరే మనం చేసిన ఈ చిన్న దాని వల్ల వీళ్ళు ఇంత అనుమతి పొందారే, నిజంగా చాలా ఒక్కొక్కరు అనుభవాలు వింటుంటే మాత్రం నాకు చాలా ఆనందం కలిగింది గురుగారు. కాకపోతే 8 మంది చెప్పలేదు, ఒక ఇద్దరు మిస్ చేశారు. 6 మంది చెప్పిన అనుభవాలు వింటే మాత్రం నాకు చాలా సంతోషం కలిగింది గురుగారు. ఈ అనుభవాలు ఈ నవరాహి నవరాత్రులు దీంట్లో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చి చేయించడం అనేది చాలా ఆనందం కలిగింది గురుగారు.